Sorry for the glitch. Yes, good evening, ma'am. Thanks for joining the session. అడగగానే ఒప్పుకున్నందుకు. సో ఎవ్రీవన్ ఇక్కడ అందరికీ తెలుసు మంజు గారు మోస్ట్లీ. సో ఎవరైతే మదర్స్ నా వైపు నుంచి జాయిన్ అయ్యారో వాళ్ళకి నేను ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో డాక్టర్ మంజుశ్రీ గారు నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. నా సెకండ్ బేబీకి మ్యామ్ డెలివరీ చేశారు. మ్యామ్ కి ఎంత ఓపిక అంటే నాకున్న టెన్షన్ కి నాకున్న ఇదికి చాలా కేర్ తీసుకొని చాలా కూల్ గా ఏం లేదు రమ్య అని చాలా కూల్ గా టేకప్ చేశారు. సో ఐ హావ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ మ్యామ్ వచ్చేసరికి అనుమై బేబీలో గైనకాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నారు. షీ హ్యాస్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఈ రోజు మీకు ఉన్న క్వశ్చన్స్ ఏవైనా సరే మీరు మ్యామ్ ని అడగొచ్చు. మీరు మ్యామ్ తో కన్వర్సేట్ అయ్యి మీకున్న డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. బట్ దానికంటే ముందు ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ నేను నా పేరెంటింగ్ సైడ్ నుంచి లేదంటే కొంతమంది మదర్స్ నుంచి కలెక్ట్ చేశాను. సో ఫస్ట్ వి విల్ గో విత్ దోస్ క్వశ్చన్స్. వన్స్ ద సెషన్ ఈ క్వశ్చన్స్ అడగడం అయిపోయిన తర్వాత మీ సైడ్ నుంచి మీకు ఏ క్వశ్చన్ ఉన్నా సరే మ్యామ్ ఆన్సర్ చేస్తారు. ఓకే, సో లెట్స్ గో విత్ ద సెషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, అడగగానే ఒప్పుకున్నారు. అండ్ చాలా Thank you, Ramya. So even I am happy to meet the mothers. నా mothers ఏ కాదు మిగతా వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. So happy to see all of them. I am Dr. Manjushri, Anumai BB Hospitals, Vijayawada లో laparoscopic surgeon, obstetrician and gynecologist and cosmetic surgeon గా చేస్తున్నాను. I am working there since 3 years. I have a previous experience of 7 years in other hospitals. So let's start with sessions with the questions, ma'am. ఎందుకంటే లేట్ చేస్తే మదర్స్ ఆల్రెడీ సో ద ఫస్ట్ క్వశ్చన్ మ్యామ్, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వటానికి ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా? సో ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు కన్సీవ్ అయితే ఏ కాంప్లికేషన్స్ ఉండవు, లేదంటే సర్టన్ ఏజ్ తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయి అంటుంటారు. సో ఎలాంటి ఏజ్ లిమిట్స్ లో కన్సీవ్ అవ్వటం బెటర్ అని మీరు అనుకుంటున్నారు? మీరు చెప్పండి. ఎప్పటికైనా అండి 20s లేట్ టీన్స్ నుంచి ఎర్లీ 30s వరకు కూడా దట్స్ అ గుడ్ ఏజ్ టు గెట్ ప్రెగ్నెన్సీ. సో ఈ ఏజ్ లో కొంచెం కాంప్లికేషన్స్ అనేది తక్కువగా చూస్తాం. ఏదైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటే బేబీలో జీన్స్ పరంగా ఏదైనా తేడాలు రావటం కానీ, లేదా అబార్షన్ రిస్క్ కానీ, లేదా ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీస్ షుగర్స్ ఇలాంటివన్నీ కూడా ఈ ఏజ్ లో కొంచెం తక్కువగా చూస్తాం. బట్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ వేరీ అవుతూ ఉంటుంది, అంటే పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటుంది. వాళ్ళ ఓవరాల్ హెల్త్ ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి, అండ్ వాళ్ళకి ఆల్రెడీ ఏమైనా మెడికల్ హిస్టరీ లేదంటే వాళ్ళకి ఏమైనా ఫిట్స్ వచ్చే గుణం ఏమైనా ఉందా, లేదా ఆల్రెడీ బీపీ షుగర్స్ ఏమైనా ఉన్నాయా. సో వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రా కేర్ అండ్ కొంచెం ఎక్స్ట్రా మెడిసిన్స్ ఏమైనా అవసరం అయితే ప్రెగ్నెన్సీలో వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఎప్పటికైనా కానీ 20s అంటే బిలో 30s లో కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం అనేది బెటర్. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో లేట్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. మనం చూస్తూనే ఉంటాం. 28కి 29కి వాళ్ళ స్టడీస్ అన్ని అయిపోయాక మ్యారేజెస్ చేసుకోవటం. సో వాళ్ళ 30s లో ప్రెగ్నెన్సీస్ కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం మ్యారేజ్ అయ్యాక ఒక 1 year దే వాంట్ టు హ్యావ్ ఫన్, దే వాంట్ టు ఎంజాయ్ అనేసి సో 1 year తర్వాత ప్రెగ్నెన్సీకి వస్తూ ఉంటారు అనమాట. సో ఈ మధ్య మనం అందరిలోనూ అబౌవ్ 30s చూస్తూ ఉన్నాం. సో ఇట్స్ బెటర్ యూ ప్లాన్ ఇన్ ఎర్లీ 30s, 35 కూడా దాటనివ్వకుండా 31, 32 లేదా 28, 29 లో దట్స్ ఐడియల్ ఏజ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ టు కమ్. అండ్ దే need not వరీ అబౌట్ ద ప్రెగ్నెన్సీ కూడా, వాళ్ళకి వచ్చేస్తుంది ఈజీగానే. అదే అబౌవ్ 35 అయితే మనకి లేడీస్ లో ఏంటి అంటే బై బర్త్ అండ్ ఆఫ్టర్ మెనార్కే అంటే మెచ్యూర్ అయ్యాక కొన్ని ఎగ్స్ అనేసి ఉంటుంది మనకి, ఫ్యూ మిలియన్స్ ఆఫ్ ఎగ్స్. సో అదేమవుతుంది, ఎవ్రీ మంత్ మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు కొన్ని నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ అని డిప్లీట్ అవుతూ ఉంటాయి, అంటే రిలీజ్ అవుతూ వస్తాయి కాబట్టి తగ్గుతాయి. సో కొత్త ఫాలికల్స్, కొత్త ఎగ్స్ అనేది మళ్ళీ ప్రొడ్యూస్ అవటం ఉండదు. సో అలా చూసుకుంటూ వస్తే అబౌవ్ 30 తర్వాత ఆ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతుంది. సో మనకి ప్రెగ్నెన్సీ కోసం ఎవరైనా వచ్చారనుకోండి, వీఆర్ ట్రైంగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, మేము కన్సీవ్ అవ్వట్లేదు అంటే వి రికమెండ్ వన్ టెస్ట్, AMH అంట, అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ టెస్ట్ అనమాట.
అది మనకి వాళ్ళకి ఓవరియన్ రిజర్వ్ అంటే వాళ్ళకి ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళ ఏజ్ కి ఎంత ఉంది అనేసి తెలుస్తుంది అనమాట. సో అలాగే కాకుండా స్కాన్ లో కూడా చూసుకుంటాం. స్కాన్ లో ఓవరీస్ లో వాళ్ళకి ఫాలికల్స్ అనేసి చూస్తాం, యాండ్రల్ ఫాలికల్ కౌంట్ అంటాం. సో ఫాలికల్స్ అనేసి ఎన్ని ఉన్నాయి అనేసి. సో 2 ఓవరీస్ లో కలిపి 10 to 15 ఫాలికల్స్ ఉన్నాయంటే దట్ ఈస్ అ గుడ్ రిజర్వ్. వాళ్ళు నార్మల్ గానే ప్లాన్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ కోసం. అదే 10 కంటే లేదా 8 కంటే తక్కువగా ఉంది అంటే ఆ ఫాలిక్యులర్ కౌంట్ ఇట్స్ బెటర్ వాళ్ళు తొందరగా అయినంత తొందరగా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవడం, ఐదర్ విత్ మెడిసిన్స్ కానీ లేదా ఇంకా ఎక్కువ వాళ్ళంతటికి వాళ్ళు ట్రై చేసుకోవాల్సిన టైం తీసుకోకూడదు అని అంటాం. So the second question is age gap between first child and second child. ఎంత ఉంటే బెటర్ ఉమెన్ కి, ఈవెన్ మదర్ గా కూడా తను రికవర్ అవ్వాలి ఆఫ్టర్ ఫస్ట్ బేబీ, రైట్? సో ఎంత ఏజ్ గ్యాప్ ఉంటే ఉమెన్ కి కానీ బేబీకి కానీ కరెక్ట్ గా ఉంటుంది అని చెప్తాను. సో రికమెండేషన్స్ లాగా యూనివర్సలీ రికమెండెడ్ ఇన్ని ఇయర్స్ గ్యాప్ ఉండాలి అలా ఏమీ లేదు. సో ఏదర్ నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ డెలివరీ అయితే దే విల్ టేక్ టైం. ఎపిజియోటమీ ఏమైనా, ఎపిజియోటమీ అంటే కింద కట్ చేస్తాం కదా, వెజైనల్ కట్, సో దట్ ఈస్ కాల్డ్ ఎపిజియోటమీ. ఆ కట్ చేసింది ఆ హీల్ అవటానికి, వాళ్ళు డెలివరీ నుంచి రికవర్ అవటానికి ఇట్ విల్ టేక్ 4 to 6 weeks. సిజేరియన్ అయితే ఇంకొక 2 weeks టైం పడుతుంది, 6 to 8 weeks కంప్లీట్ గా రికవర్ అవటానికి. సో ఐడియల్ గా 18 to 24 months గ్యాప్ ఇవ్వటం బెటర్. ఎందుకు అంటే సిబ్లింగ్స్ మధ్య గ్యాప్ ఉండటం దట్స్ అ వెరీ గుడ్ అడ్వాంటేజెస్ ఫర్ దెమ్ ఆల్సో. అండ్ బాండింగ్ ఒకటి, సిబ్లింగ్స్ బాండింగ్ పెరగటానికి. అండ్ ఫస్ట్ చైల్డ్ మీద హెల్త్ చూసుకోవటానికి కేర్ గివర్ గా కొంచెం గ్యాప్ ఉంటే బెటర్ అనేసి 18 to 24 months ఇస్ ఐడియల్ టైం. And for the mother also to get recovered from all this, whatever she has undergone through 9 months and postpartum 6 months, feeding ఇచ్చేటప్పుడు, so it will take time for her to get over. And so it's better to take 18 to 24 months gap. And ఒకవేళ సిజేరియన్ అయితే, ఇఫ్ దే వాంట్ ఫస్ట్ సిజేరియన్ ఎందుకో దే డోంట్ నో ద కాజ్, బట్ లేదా ఎమర్జెన్సీగా చేయాల్సి వచ్చింది, అండ్ సెకండ్ డెలివరీ వాళ్ళు నార్మల్ డెలివరీకి ట్రై చేస్తూ ఉన్నారు అంటే, సో 2 years అయితే ఖచ్చితంగా గ్యాప్ ఉంటేనే దే కెన్ గో ఫర్ అ సెకండ్ డెలివరీ. అండ్ నార్మల్ డెలివరీకి దే కెన్ ప్లాన్ వీబ్యాక్ అంటాం, వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డజంట్ నో, చాలా మందికి తెలియదు ఫస్ట్ సిజేరియన్ అయితే నెక్స్ట్ సిజేరియనే అవుతుంది అనేసి. సో నేను వింటూ ఉంటాను నా ఓపీలో, నాది ఫస్ట్ సిజేరియన్ అయింది మేడం, మళ్ళీ నాది సిజేరియనే కదా అని. సో దట్ ఈస్ నాట్ ద కేస్. అంటే ఇట్ డిపెండ్స్ ఫస్ట్ ది ఎందుకు అయ్యింది అనేసి కూడా. ఫస్ట్ ది మనకి దారి సరిపడా లేదు అనుకొని చేశారనుకోండి, సో సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా దారి సరిపడా ఉండదు. సో అది మనకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి అదేం చేంజ్ అవ్వదు. సో ఫస్ట్ ఏదైనా బేబీ మోషన్ పాస్ చేసుకొని బేబీ హార్ట్ బీట్ తగ్గుతా ఉంది, అలాంటి కండిషన్స్ లో ఏమైనా చేసుంటే దట్ ఈస్ నాట్ ఎ రికరింగ్ కాజ్. సో రికరింగ్ కాజ్ లేదు అన్నప్పుడు దే కెన్ ప్లాన్ ఫర్ అ సెకండ్ డెలివరీ బై దే కెన్ గో ఫర్ ట్రై ఫర్ ఎ నార్మల్ డెలివరీ ఫస్ట్ సిజేరియన్ అయినప్పుడు. సో వీళ్ళకి అట్లీస్ట్ 18 to 24 months గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి అనేసి చూస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటుంది, ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ ఏదైనా సరే 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ హెల్త్ పరంగా ఏవి చూసుకోవాలి? Yes. 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అంటే, ఫస్ట్ ఐ టెల్ యూ అబౌట్ ద ప్రీ కన్సెప్షన్ హెల్త్. అంటే ప్రెగ్నెన్సీకి ముందు మీ హెల్త్ అది చూసుకోవాలి. సో ఓవరాల్ గా షీఈ్ రెడీ టు కన్సీవ్, ఓవరాల్ హెల్త్ అంతా నార్మల్ గా ఉండాలి. దే హ్యావ్ టు మేనేజ్ వెయిట్. సో మన బిఎంఐకి మనం వెయిట్ కరెక్ట్ గా ఉన్నామా, మన హైట్ కి మనం వెయిట్ కరెక్ట్ గా ఉన్నామా. సో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఓవర్ వెయిట్ ఆర్ లెస్సర్ వెయిట్, వీ హ్యావ్ టు అడ్జస్ట్ దట్ వెయిట్ అండ్ మన ఐడియల్ వెయిట్ కి వచ్చేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకేదైనా షుగర్ కానీ బీపీస్ కానీ ఏమైనా ఉన్నాయా అనేసి. షుగర్ ఉంది అంటే HbA1c అనే టెస్ట్ ఒకటి చేయించుకోవాలి. సో ఈ టెస్ట్ ఏంటంటే లాస్ట్ 3 months గా మన షుగర్ వాల్యూస్ ఎలా ఉన్నాయి అనేసి తెలుస్తుంది. సో దట్ షుడ్ బి బిలో 6 ఆ వాల్యూ. సో లేదు, అలా లేదు, ఏదర్ 8 or 10 ఉంది అనుకోండి,
సో ఆ షుగర్ వాల్యూస్ మనకి నార్మల్కి వచ్చేటట్టు చూసుకుని డయాబెటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి దానికి షుగర్ మెడిసిన్స్ ఏదైనా మన డోస్ పెంచుకోవాలా లేదా ఇన్సులిన్కి ఏమైనా యాడ్ చేసుకోవాలా చూసుకుని మన HbA1c 6కి వచ్చాక ప్లాన్ చేసుకోవటం బెటర్. 10 ఉంది అనుకోండి, 10 ఉన్నా ప్రెగ్నెన్సీస్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళలో ఏంటి అంటే బేబీ అబ్నార్మాలిటీస్, బేబీ అవయవాలు, ఆర్గన్స్ లో తేడాలు చూస్తూ ఉంటాం. సో దానికి అలా ఫేస్ చేయటానికంటే మన షుగర్స్ ఫస్ట్ కంట్రోల్ చేసుకుని ప్లాన్ చేసుకోవటం బెటర్. లేదా బీపీకి ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా, సో అవి వాడుతున్న మెడిసిన్స్ ప్రెగ్నెన్సీలో మార్చాల్సి ఉంటుంది. సో ప్రీ ప్రెగ్నెన్సీ నుంచి మనకి విచ్ ఎవర్ సేఫ్ మెడిసిన్స్ ని మనం స్విచ్ ఓవర్ చేసుకోవాలి. తర్వాత మనం ప్రీనేటల్ వైటమిన్స్ అంటాం. ప్రీ కన్సెప్షన్ గానే ఫోలిక్ యాసిడ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో 400 మైక్రోగ్రామ్స్ ఇస్తాము ఫోలిక్ యాసిడ్. సో ప్రీ ప్రెగ్నెన్సీ వాళ్ళు ప్లాన్ చేసుకునే ఒక 2 months ప్రయర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే బేబీలో అబ్నార్మాలిటీస్ అది రాకుండా ఉంటుంది. స్పైన్ కి రాకుండా ఏదైనా అబ్నార్మాలిటీ ఉండి అబార్షన్ అయింది అనుకోండి, సో ఈసారి వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ అనేది 5 grams వరకు 5 milligrams అనేది డోస్ ఇస్తాం. సో ముందే కన్సల్ట్ అయ్యి దే హ్యావ్ టు స్టార్ట్ ఫోలిక్ యాసిడ్. సెకండ్, ఇది ప్రీ కన్సెప్షనల్ హెల్త్ చెప్పాను కదా. సెకండ్ ఇది లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. సో వాళ్ళ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, డైట్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, ఇఫ్ ఎనీ స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ ఇది ఏమైనా ఉంది అనుకోండి, సో ఇవన్నీ తగ్గించుకుంటూ లేదా అవాయిడ్ చేసుకుంటూ రావాలి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. అండ్ డైట్ మార్చాలి. సో విచ్ ఎవర్ బ్యాలెన్స్డ్ డైట్. చాలా మందికి ఈ బయట ఫుడ్ క్రేవింగ్స్ కానీ, నూడిల్స్, మ్యాగీస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తగ్గించుకుంటూ బ్యాలెన్స్డ్ డైట్ విచ్ హ్యాస్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ లీన్ ప్రోటీన్ ఇలాంటివన్నీ మార్చుకుంటూ రావాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా వీక్కి 4 to 5 days 30 to 45 minutes ఎక్సర్సైజ్, వాట్ ఎవర్ దే క్యాన్, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, either they have the habit of going to gym. సో ఇవన్నీ మార్చుకుంటే వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ రావాలి. ఆ తర్వాత నెక్స్ట్ది రిప్రొడక్టివ్ హెల్త్. సో వెన్ దే ఆర్ ప్లానింగ్ టు కన్సీవ్ అండ్ ఇఫ్ దే హ్యావ్ ఆల్రెడీ ట్రైడ్ ఫర్ ప్లానింగ్ టు గెట్ ప్రెగ్నెంట్, సో మ్యారేజ్ అయ్యి 1 year అయింది, ఈ 1 year కూడా దే హ్యావెంట్ యూజ్డ్ ఎనీ కాంట్రసెప్షన్. సో అంటే ఏమి కాండమ్స్ కానివ్వండి, ఏమి ఇంజెక్షన్స్ కానివ్వండి, ఏం వాడలేదు ప్రెగ్నెన్సీ వద్దు అనేసి, అయినా వాళ్ళు కన్సీవ్ అవ్వలేదు అంటే దే హ్యావ్ టు గెట్ ఎ చెక్ వన్స్. సో వాళ్ళ స్కాన్, బేసిక్ స్కాన్ అంటాం. సో దాంట్లో గర్భసంచి పక్కన అండాశయాలు ఎలా ఉన్నాయి అనేసి చూడటం జరుగుతుంది. సో ఒకసారి ఈ స్కాన్ చేయించుకొని ఓవరియన్ రిజర్వ్ అని ఇందాక అని చెప్పాను కదా, సో ఓవరియన్ రిజర్వ్ ఒకసారి చూపించుకొని ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ మేబీ దే కెన్ ట్రై ఫర్ ఫ్యూ మోర్ మంత్స్, ఇంకొక 3 to 6 months వరకు దే కెన్ ట్రై ఆన్ దెమ్సెల్వ్స్. అండ్ మీ ఈ డాక్టర్ దగ్గరికి ఇలా ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఇఫ్ ఎనీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ, మెన్స్ట్రల్ ఫ్లో ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా చెప్పి దేస్ ఆర్ నార్మలా లేదా, సో ఇది వరకు ఏమైనా మిస్క్యారేజెస్ అయ్యి ఉంటాయి, ఇవన్నీ చెప్పి యూ హ్యావ్ టు గెట్ ఎవాల్యుయేటెడ్ అండ్ గెట్ ట్రీటెడ్ అకార్డింగ్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫేమస్ మ్యామ్, ఎందుకంటే నేను పర్టికులర్ గా ఫేస్ చేశాను. మా ఇంట్లో నాది నార్మల్ మ్యామ్. సో నాది కాకుండా మా ఇంట్లో ఆల్మోస్ట్ డెలివరీ అయిన మా కజిన్స్ అందరివి సి సెక్షన్. సో Yeah. ఏంటంటే నన్ను కంపేర్ చేసి అడుగుతుంటారు. సో వాళ్ళు ఏంటంటే కొంచెం డిస్క్రిమినేషన్ గా ఫీల్ అవుతూ ఉంటారు. సో సిజేరియన్ మాది, నీది నార్మల్ చక్కగా అయ్యింది అని చెప్పేస్తూ ఉంటారు. సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్సెస్ మ్యామ్? అసలు సిజేరియన్ కి నార్మల్ కి ఎందుకు అంత మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి? నిజంగానే వాళ్ళు అనుకున్నట్టు సి సెక్షన్ అంత బ్యాడా, నార్మల్ ఇంత బెస్ట్ అని ఎందుకు వచ్చిందో ఒకసారి చెప్తారా? ఎస్, ఏదైనా సర్జరీ అన్నాక దేర్ ఆర్ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్, ఏదో ఒక కాంప్లికేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సర్జరీ అన్నాక దట్ కుడ్ బి సిజేరియన్ కానివ్వండి, ఇంకేదైనా డిఎన్సి అనుకోండి, ఎనీథింగ్ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ, మైనర్ కాంప్లికేషన్స్ కానీ ఖచ్చితంగా ఉంటాయి. సో మనకి ఈ డిఫరెన్సెస్ ఏంటి అంటే, మనకి సిజేరియన్ అంటే మనకు తెలుసు, సో త్రూ ద అబ్డమన్ కట్ చేసి బేబీని తీయటం అనేది. సో అదే నార్మల్ డెలివరీ అయితే బేబీ విల్ కమ్ త్రూ ద వెజైనా. సో అది ఒక మేజర్ డిఫరెన్స్. అండ్ తర్వాత రికవరీ టైం ఎలాగుంటుంది అంటే, సిజేరియన్ లో కొంచెం లాంగర్
టైం పడుతుంది. సో ఇట్ ఈస్ ఆల్ ఎవ్రీ వన్ నోస్ దిస్. కొంచెం ఎక్కువ టైం పడుతుంది రికవర్ అవటానికి. కొంచెం వాళ్ళకి ఆ ఇన్సిషన్ అంటే కట్ చేసిన సైట్ లో కొంచెం డిస్కంఫర్ట్ కానీ, వీళ్ళకి కొంచెం రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ సిజేరియన్ సర్జరీ కాబట్టి కొంచెం బ్లడ్ లాస్ కూడా ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తాం వీళ్ళకి. ఆ తర్వాత నార్మల్ డెలివరీ అయితే యూజువల్గా అంత పెద్ద కట్ ఉండదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతేనే ఎపిజియోటమీ కట్ ఉంటుంది. ఓకే. అండ్ అది కాకుండా ఇంకేదైనా టేర్ ఏదైనా అవ్వచ్చు, ఆ స్పేస్ సరిపోకపోతే వెజైనల్ టేర్స్ అది అవ్వచ్చు. దే ఆర్ సెల్ఫ్ హీలింగ్ అనమాట. ఏదైనా కానీ సిజేరియన్ కానీ వెజైనల్ రూట్ ఎపిజియోటమీ కానీ, ఎపిజియోటమీ సూచెస్ ఆర్ సెల్ఫ్ హీలింగ్ ఎప్పటికీ కూడా. దే రిక్వైర్ కొంచెం సిజేరియన్ తో కంపేర్ చేస్తే డిస్కంఫర్ట్ కొంచెం తక్కువగానే ఉంటుంది వీళ్ళకి. అండ్ బ్లడ్ లాస్ కూడా సిజేరియన్ లో ఉన్నంత ఉండకపోవచ్చు, బట్ ఇట్ డిపెండ్స్. వాళ్ళకి ఏదైనా వేరే రిస్క్స్ ఉండి కూడా బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉండొచ్చు. బట్ అదే ట్విన్స్ అనుకోండి, ట్విన్స్ లో మనకి ఫస్ట్ వన్ బేబీ కంటే ట్విన్స్ లో కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగా కంపేర్ చేస్తే సిజేరియన్ తో కంపేర్ చేస్తే నార్మల్ డెలివరీలో కాంప్లికేషన్స్ కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ఇంకో మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే మనం టైమింగ్. మనకి నార్మల్ డెలివరీ అనేది మనకు టైం ఉండదు. సో ఎప్పుడైనా మీరు లేబర్లోకి వెళ్ళిపోవచ్చు. చాలా మంది అడుగుతుంటారు నేను ఎప్పుడు డెలివరీ అవుతాను అని. నోబడీ కెన్ ప్రిడిక్ట్ మీరు ఈ టైంలో డెలివరీ అవుతారు, ఈ రోజులో డెలివరీ అవుతారు, ఈ టైంకి డెలివరీ అవుతారు అనేసి. నార్మల్ డెలివరీ టైంలో వీ కాంట్ ప్రిడిక్ట్ ద టైం. అదే సిజేరియన్ అనుకోండి, కొద్దిసార్లు ప్లాన్ చేసుకొని మనం సిజేరియన్కి వెళ్ళిపోవచ్చు. సో చాలా మంది ఇప్పుడు ముహూర్తాలు అడుగుతుంటారు, మాకు ఈ ముహూర్తానికి కావాలి. సో అలాగా వీ కెన్ ప్లాన్, లేదా డాక్టర్స్ కన్వీనియంట్ టైం అని బట్టి కూడా వీ కెన్ ప్లాన్ దట్ సిజేరియన్. ఇఫ్ ఇట్ ఈస్ అ ప్లాన్ సిజేరియన్ అంటే ఖచ్చితంగా మీకు నార్మల్ అవ్వదు, సిజేరియన్ అవుతుంది అన్న వాళ్ళకి వీ కెన్ ప్లాన్ దట్స్ అ ప్లాన్ సిజేరియన్. ఎమర్జెన్సీ కూడా ఉంటుంది. అంటే మనకి నార్మల్ డెలివరీ టైంలో ఏదైనా బేబీ హార్ట్ బీట్ తగ్గటం కానీ, లేదా బేబీ లోపల మోషన్ పాస్ చేసుకుంది, ఇలాంటివి కొంచెం ఎమర్జెన్సీగా చేయాల్సి వస్తే దట్ విల్ బి అ ఎమర్జెన్సీ. మనం ప్లాన్డ్ ఎప్పుడు అంటే మనకి బ్రీచ్ పొజిషన్ అంటాం. అంటే 90 to 95% లో హెడ్ కిందకు ఉంటుంది, పెల్విస్ లో ఉంటుంది. అదే బ్రీచ్ ఉంది అనుకోండి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ బ్రీచ్ ఉంది అంటే వీ విల్ నాట్ గివ్ ఎ ట్రయల్ ఫర్ నార్మల్ డెలివరీ. ఎందుకు అంటే మనకి నార్మల్ డెలివరీ తల కిందకు ఉన్నప్పుడు హెడ్ ఈజీగా వచ్చేస్తుంది, ద రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇస్ సాఫ్ట్. సో అది ఇబ్బంది ఉండదు రావటానికి. అదే బ్రీచ్ వచ్చాక హెడ్ ఇస్ ఎ హార్డ్ పార్ట్. సో అది కాంపాక్ట్ అవ్వచ్చు, అంటే ఇరుక్కుపోవచ్చు. సో దట్ విల్ బి ఎ ప్రాబ్లం. సో అందుకని ఫస్ట్ ప్రెగ్నెన్సీ విత్ బ్రీచ్ ప్రెజెంటేషన్ అయితే నార్మల్ డెలివరీకి అసలు ట్రయల్ ఇవ్వటం మంచిది కాదు. సో అదే సెకండ్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ నార్మల్ డెలివరీ అయింది, సెకండ్ ప్రెగ్నెన్సీ విత్ బ్రీచ్ అనుకోండి, వాళ్ళకి నార్మల్ డెలివరీ ట్రయల్ ఇవ్వచ్చు, ఈజీగా అవుతుంది అనుకోండి. ఇంకొకటి ప్లాన్డ్ మనం ఎప్పుడు చేసుకోవచ్చు అంటే ప్లాసెంటా ప్రీవియా అంటాం. అంటే మాయ అనేది ఉంటుంది కదా ప్లాసెంటా, అది యూట్రస్ కి యాంటీరియర్ గా కానీ, పోస్టీరియర్ గా కానీ, ఫండల్ గా కానీ ఉంటుంది. కొంతమందికి గర్భాశయం ద్వారం అంటే సర్విక్స్ కి కంప్లీట్ గా కవర్ అయ్యింది అనుకోండి, వీ కాంట్ గివ్ అ ట్రయల్ ఫర్ నార్మల్ డెలివరీ. అదేమవుతుంది, సర్విక్స్ డైలేట్ అవుతూ ఉన్నప్పుడు ప్లాసెంటా సెపరేట్ అవుతుంది, అప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి అసలు నార్మల్ డెలివరీ అనేది ట్రయల్ ఇవ్వకూడదు. సో ఇవి మేజర్ డిఫరెన్స్ ఫర్ నార్మల్ డెలివరీ అండ్ సిజేరియన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వ్యాక్సినేషన్స్ మ్యామ్. సో ఎన్ని వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, ఏ టైం కి తీసుకోవాలి, ఒకసారి క్లారిటీ. ఫస్ట్ గా అందరూ అడిగేది వాతం ఇంజెక్షన్ అనేసి అడుగుతూ ఉంటారు. టీటీ ఇంజెక్షన్స్ అంటాం, టెటనస్ టాక్సైడ్. సో ఇది ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, 2 doses తీసుకోవాలి. సో మనకి గవర్నమెంట్ వాళ్ళు ఇది అంగన్వాడీస్ వస్తారు ఇంటి దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రెగ్నెంట్ మదర్స్ కి. సో వాళ్ళు 2 doses ఇస్తారు, టీటీ ఇంజెక్షన్స్ ఇస్తారు వాళ్ళు. సో ఎయిదర్ వాళ్ళైతే నాకు తెలిసి నా ప్రెగ్నెంట్ మదర్స్ అందరు అడుగుతూ ఉంటారు 3rd month లో ఇస్తాము అనేసి. 3rd month తీసుకున్నాక అక్కడ నుంచి మళ్ళీ 4 weeks కి మళ్ళీ సెకండ్ డోస్ ఆఫ్ టీటీ చేయించుకోవాలి. సో ఇది ఈ టీటీ కాకుండా ఇంకా 2 vaccines విచ్ ఆర్ రికమెండెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఏది అంటే ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి. సో ఫ్లూ వ్యాక్సిన్ ఎప్పుడు అంటే ఆఫ్టర్ 24 weeks మనం ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు.
ఎందుకు రికమెండ్ చేస్తాము అంటే ప్రెగ్నెన్సీలో కొంచెం కాంప్లికేషన్స్, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఫ్లూ సిమ్టమ్స్ ఉన్నా లేదా న్యూమోనియా ఏమైనా వాళ్ళకి వచ్చే గుణం ఉంది అనుకుంటే, సో అలాంటి వాళ్ళకి వి రికమెండ్ ఫ్లూ. బట్ అందరూ చేయించుకుంటే మంచిది ఫ్లూ వ్యాక్సిన్ అనేది. ఈ ఫ్లూ సిమ్టమ్స్ రాకుండా ఉంటుంది. దట్ వర్క్స్ ఫర్ 1 year. సో లాస్ట్ 1 year లో మీరు చేయించుకుని ఉంటే మళ్ళీ ప్రెగ్నెన్సీలో రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఆ తర్వాత ఇంకొకటి వ్యాక్సిన్ టీడాప్ అంటాం. టెటనస్ తో పాటు డిప్టీరియా అండ్ పర్టిసిస్ అనే ఇన్ఫెక్షన్స్ ఇది బేబీకి కూడా కవర్ అవుతుంది. సో బేబీ మనం పుట్టంగానే ఫస్ట్ 2 months ఈ వ్యాక్సిన్ ఇవ్వకూడదు. సో మదర్కి ఇస్తే త్రూ మదర్ ఇట్ విల్ కవర్ టు ద బేబీ ఆల్సో. సో ఈ వ్యాక్సిన్ ఫ్రమ్ 28 weeks నుంచి 36 weeks వరకు ఎప్పుడైనా చేయించుకోవచ్చు. ఈ రెండు కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చింది COVID-19 వ్యాక్సిన్. ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఐ థింక్ 99% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ కవర్డ్ దిస్ వ్యాక్సిన్స్. సో ఏదైనా అవసరం ఉంటే బూస్టర్ డోస్ తీసుకోవచ్చు. లేదా ఇఫ్ దే haven't vaccinated at all, they can get vaccination. It is safe in pregnancy also, and during lactation also it is safe. These are the most recommended vaccines in pregnancy. Okay. So the next question is cyst and fibroid. So cyst and fibroid two different things అని మనకు తెలుసు. సో సిస్ట్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు లేదా ఫైబ్రాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అని ఇస్తారు. సో అది ఎంతవరకు నిజం? ఎలాంటి కండిషన్స్ లో సిస్ట్ అండ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా ప్రెగ్నెంట్ అవ్వచ్చు ఉమెన్ అనేది డిఫరెన్సెస్ చెప్తారు? ఫస్ట్ సిస్ట్ గురించి చెప్తాను. సిస్ట్ అనేది వాటర్ ఫ్లూయిడ్ ఫిల్డ్ లేదా వాటర్ ఫిల్డ్ సిస్ట్. ఒక సాక్ లో ఇప్పుడు బెలూన్ ఉంది అనుకోండి, బెలూన్ లో వాటర్ నింపితే ఎలా ఉంటుంది అలాగా వాటిని సిస్ట్ అంటాం. ఇవి కామన్ గా మన ఫాలిక్యులర్ సిస్ట్, అంటే మనకి ఫాలికల్ తయారవుతుంది కదా, ఎగ్ తయారవుతుంది కదా, కొన్నిసార్లు అది రిలీజ్ అవ్వకుండా సిస్ట్ లాగా తయారవచ్చు. సో ఫాలిక్యులర్ సిస్ట్ అవ్వచ్చు, లేదా కార్పస్ ల్యూటియల్ సిస్ట్ అని కూడా అంటాం. ఇది ప్రెగ్నెన్సీలో కామన్ గా చూస్తూ ఉండేది కార్పస్ ల్యూటియల్ సిస్ట్. ఇంకా కొంచెం లెస్ కామన్ గా చూసేది ఎండోమెట్రియాటిక్ సిస్ట్ లేదా చాక్లెట్ సిస్ట్. అంటే చాక్లెట్ కలర్డ్ ఫ్లూయిడ్ ఇందులో ఉంటుంది అనమాట. ఆ సిస్ట్ లో వాటర్ కాకుండా చాక్లెట్ కలర్ ఫ్లూయిడ్ ఉంటుంది. దాన్ని ఎండోమెట్రియాటిక్ లేదా చాక్లెట్ ఫ్లూయిడ్ సిస్ట్ అంటాం. ఇంకొకటి డెర్మాయిడ్ సిస్ట్. డెర్మాయిడ్ సిస్ట్ లో ఎక్కువగా కొంచెం థిక్ ఫ్లూయిడ్ లాగా విత్ హెయిర్ ఉండొచ్చు, దాంట్లో టీత్ ఉండొచ్చు. సో దీన్ని ఈ కాంపోనెంట్స్ ఉన్న వాటిని డెర్మాయిడ్ సిస్ట్ అంటాం. ఈ సిస్టోకి సిమ్టమ్స్ ఏంటి అంటే యూజువల్ గా ఆ సిమ్టమ్స్ ఏమీ ఉండదు, అన్లెస్ అండ్ అంటే చాలా పెద్ద సిస్ట్ ఉంటే తప్పితే అవి సిమ్టమ్స్ అయితే ఏమి ఉండదు. యూజువల్ గా మామూలుగా ఏదో రొటీన్ స్కాన్ కి వెళ్ళినప్పుడు ఈ సిస్ట్ ఉంది అనేసి బయటపడుతూ ఉంటుంది. సో ఎక్కువగా ఏ సిమ్టమాటిక్ ఉంటాయి ఇవి. లేదా పెద్ద సిస్ట్లు అయినప్పుడు కొంచెం పొత్తి కడుపు నొప్పి, లేదా పొట్టు ఉబ్బరంగా అనిపించటం, లేదా పీరియడ్స్ లో కొంచెం ఏదైనా చేంజెస్ రావటం అనేది చూస్తాం. ఇవి మోస్ట్ గా చూసే సిమ్టమ్స్. దీనికి ట్రీట్మెంట్ అవసరమా లేదా అంటే యూజువల్ గా ఫ్లూయిడ్ ఫిల్డ్ సిస్ట్ లెస్ దాన్ 5 centimeters అయితే వాటికి ట్రీట్మెంట్ ఏమీ అవసరం ఉండదు. సో కొంతమందికి ఈ సైకిల్లో చూసామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ సైకిల్లో దే మస్ట్ హ్యావ్ రిజాల్వ్డ్. సో చిన్న సిస్ట్లు 2 centimeters, 1 centimeter, 3 centimeters ఈ సిస్ట్లు అన్ని కూడా సెల్ఫ్ రిజాల్వ్ అయిపోతాయి మోస్ట్లీ. సో అలా ఉంది అనుకున్నప్పుడు ఒక 3 months కానీ 6 months ఆగి మళ్ళీ స్కాన్ చేసుకుంటే ఆ సిస్ట్లు కనిపించకపోవచ్చు స్కాన్ లో. అదే ఈ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అని చెప్పాను కదా, చాక్లెట్ ఫ్లూయిడ్ సిస్ట్ కానీ డెర్మాయిడ్ సిస్ట్ కానీ, వాటికి దే రిక్వైర్ ట్రీట్మెంట్. ఈ డెర్మాయిడ్ సిస్ట్ కి అయితే more than 4 centimeters, more than 5 centimeters అయితే వాటికి సర్జరీయే మెయిన్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్. అదే ఎండోమెట్రియాటిక్ సిస్ట్ లెస్ దాన్ 3 centimeters ఉన్నాయి అనుకోండి, దే కెన్ బి ట్రీటెడ్ మెడికలీ. అంటే మెడిసిన్స్ ఇచ్చి వీ కెన్ చెక్, ఒక 2-3 months మెడిసిన్స్ ఇచ్చేసి దాని తర్వాత ఎలా ఉంది అనేసి వీ కెన్ సీ. ఈ సిస్ట్ ఏమైనా ప్రెగ్నెన్సీ మీద ప్రభావం పడతాయా అంటే యూజువల్ గా ఈ సిస్ట్ ప్రెగ్నెన్సీతో ఇంటర్ఫియర్ అవ్వదు. అంటే లేదంటే చిన్న సిస్ట్ అయితే యూజువల్ గా ప్రాబ్లం ఉండదు. అదే పెద్ద సిస్ట్ అనుకోండి, వాటి వల్ల ప్రెగ్నెన్సీ పెరుగుతున్న కొద్దీ పెయిన్ రావచ్చు. సో అలాంటప్పుడు ఒకవేళ పెద్ద సిస్ట్ అయితేనే పెయిన్ రావచ్చు. అలాంటప్పుడు మనకి ప్రెగ్నెన్సీలో
ఫస్ట్ 3 months మనం చేయటానికి ఏమి ఉండదు ఈ సర్జరీ కూడా, పెద్ద సిస్ అయినా కూడా. అదే సెకండ్ ట్రైమిస్టర్, దట్ ఈస్ 4th to 7th month మధ్యలో సర్జరీస్ మనం చేసుకోవచ్చు ఒకవేళ అవసరం అనుకుంటే. పేషెంట్ బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ సిస్ట్ వల్ల అనుకుంటే అప్పుడు సర్జికల్ ఎక్సిషన్ అవసరం పడుతుంది. ఇప్పుడు లేదా ఇంకొక కాంప్లికేషన్ మనం ఏం చూస్తాము అంటే, ఇది ట్యూబ్ అనుకోండి, ఇది ఓవరీ. సో ఇక్కడ ట్విస్ట్ అవ్వచ్చు లేదా ఇక్కడ ట్విస్ట్ అవ్వచ్చు. అది ట్విస్ట్ అయినప్పుడు చాలా సివియర్ గా పెయిన్ ఉంటుంది. ఓవరీకి అసలు బ్లడ్ ఫ్లో ఉండదు. ఆ ట్విస్ట్ అయినప్పుడు ఏదైతే ఆర్టరీ ఉందో దానికి బ్లడ్ ఫ్లో ఉండదు ఇంకా ఓవరీకి. సో చాలా సివియర్ గా పెయిన్ ఉంటుంది. అలాంటి వాటికైతే ఎమర్జెన్సీ సర్జరీ అవసరం పడుతుంది. దాన్ని టార్షన్ అంటాం, ఓవరియన్ టార్షన్ అంటాం. సో అలాంటి వాటిలో ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సింది. ఇప్పుడు కమింగ్ టు ద ఫైబ్రాయిడ్స్ అని, ఫైబ్రాయిడ్ లేదా లియోమయోమా అని కూడా అంటాం, మయోమా అని కూడా అంటాం, అదర్ వర్డ్స్ ఫర్ ఫైబ్రాయిడ్స్. ఇవి నాన్ క్యాన్సరస్ గ్రోత్, క్యాన్సర్ కాదు, ఇవి క్యాన్సరస్ గ్రోత్స్ కాదు. సో అవి ఒక కైండ్ ఆఫ్ స్వెల్లింగ్స్. ఇవి ఇందాక చెప్పినట్టు సిస్ ఏవైతే ఉన్నాయో అవి ఓవరీస్కే చూస్తాం, అండాశయాలకే చూస్తాం. ఈ ఫైబ్రాయిడ్స్ అనేది గర్భసంచికే చూస్తాం, యూట్రస్కే చూస్తాం అన్నమాట. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఎక్కడ ఉన్నాయి అన్న దాన్ని బట్టి 3 types ఉన్నాయి. సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటే మనకి గర్భసంచి ఉంటుంది, గర్భసంచి లోపల పొర ఉంటుంది, పొరని ఎండోమెట్రియం అంటాం, విచ్ కమ్స్ అవుట్ డ్యూరింగ్ ద మెన్స్ట్రువల్ సైకిల్. పీరియడ్ అప్పుడు ఈ పొరలో నుంచి బ్లీడింగ్ బయటికి వచ్చేది అన్నమాట. సో ఆ పొరలో ఉందనుకోండి ఫైబ్రాయిడ్, దాన్ని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటాం. గర్భసంచి గోడల్లో ఉందనుకోండి దాన్ని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటాం. గర్భసంచి బయట ఉంటే దాన్ని సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ అంటాం. ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల సిమ్టమ్స్ ఏముంటాయి అంటే, ఈ గోడల్లో ఉన్నవి కానీ లేదా లోపల ఉన్న ఫైబ్రాయిడ్స్, పొరలో ఉన్న ఫైబ్రాయిడ్స్ బ్లీడింగ్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళకి. అండ్ పొత్తి కడుపు నొప్పి ఒకటి. పెద్ద ఫైబ్రాయిడ్స్ అనుకోండి యూరినరీ బ్లాడర్ మీద అంటే యూరిన్ సంచి మీద పడి ప్రెషర్ సిమ్టమ్స్ అంటాం ఇవి. సో యూరినరీ బ్లాడర్ మీద పడి వెంటనే యూరిన్కి వెళ్ళాలి అనిపించడం, లేదా ఇంటెస్టైన్స్ పేగుల మీద పడి కాన్స్టిపేషన్ రావటం, లేదా ఫ్రీక్వెంట్ గా మోషన్ అవటం, ఇవి ఈ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం అన్నమాట. చిన్న ఫైబ్రాయిడ్స్ 1 to 2 centimeters ఫైబ్రాయిడ్స్ కి ట్రీట్మెంట్ అయితే అవసరం లేదు. అదే మోర్ దాన్ 4 to 5 centimeters ఫైబ్రాయిడ్స్, ఇంకా పిల్లలు కావాలి ప్రీ కన్సెప్షనల్ గా తెలిసిందే అనుకోండి ఈ ఫైబ్రాయిడ్స్, సో వాళ్ళకి ఫైబ్రాయిడ్ వరకే తీస్తాం అన్నమాట. దాన్ని మయోమెక్టమీ అంటాం. లేదు అంటే దే కెన్ ఎవ్రీ 6 months, అదే 40 years తర్వాత చూస్తూ ఉన్నాం అనుకోండి, ఎవ్రీ 6 months వన్స్ మనం చూసుకుంటూ అవి సైజ్ ఎంత పెరుగుతున్నాయి అన్న దాన్ని బట్టి ఇట్ డిపెండ్స్, ట్రీట్మెంట్ డిపెండ్ అవుతుంది. సో ఇంకా మెనోపాజల్ ఏజ్ గ్రూప్ లో ఫైబ్రాయిడ్స్ పడినాయి అని తెలిసింది అనుకోండి, అది సిమ్టమ్స్ ఏం లేకపోతే అబ్జర్వ్ చేసుకోవచ్చు ఎవ్రీ 6 months వన్స్ కానీ ఎవ్రీ 1 year కానీ చూసుకుని ఏమైనా పెరుగుతున్నాయా అనేసి చూసుకోవాలి. అవేమి పెరగట్లేదు, చిన్నగా ఉన్నాయి 1 to 2 centimeters అనుకున్నప్పుడు మెనోపాజల్ ఏజ్కి వస్తే అవి ష్రింక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అదే ఈ ఫైబ్రాయిడ్స్ ప్రెగ్నెన్సీలో మనకి తెలిసింది అనుకోండి, చిన్న ఫైబ్రాయిడ్స్ అయితే 2 to 3 centimeters ఫైబ్రాయిడ్స్ అయితే వి నీ నాట్ డూ ఎనీథింగ్, ఏమి చేయని అవసరం లేదు. కొద్దిసార్లు లోపల పొరలో ఉంది అనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, ఎందుకంటే ప్రెగ్నెన్సీ అక్కడే అతుక్కోవాలి, లోపల పొరలోనే అతుక్కోవాలి. సో ఆ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు దట్ విల్ కీప్ ఇన్హిబిటింగ్ అన్నమాట. సో ప్రెగ్నెన్సీ అతుక్కోనివ్వకుండా చేయగలుగుతుంది. సో అలాంటప్పుడు తీయించుకొని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. లేదా గర్భసంచి గోడల్లో ఫైబ్రాయిడ్స్ బాగా పెద్దవి ఉన్నాయి 4 to 5 centimeters ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఫస్ట్ ఫైబ్రాయిడ్ ని తీయించుకొని తర్వాత దే హ్యావ్ టు ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చేసింది 5th month 6th month లో ఉన్నారు, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి కొంచెం కాంప్లికేషన్స్ ఉండొచ్చు, ప్రీ టర్మ్ డెలివరీ అవ్వచ్చు, ఎందుకంటే లోపల స్పేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి. ప్రీ టర్మ్ డెలివరీ అంటే బిఫోర్ 37 weeks డెలివరీ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ తల ఉన్న పొజిషన్ లో బ్రీచ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి, బికాస్ లోపల స్పేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇవి డిఫరెన్సెస్ బిట్వీన్ ఫైబ్రాయిడ్స్ అండ్ ఓవరియన్ సిస్. So next question is,
పోస్ట్ పార్టమ్ కేర్ అనేది ఎలా ఉండాలి మ్యామ్? సి సెక్షన్ కి అండ్ నార్మల్ డెలివరీకి బోత్. సిజేరియన్ అయ్యాక చాలా మంది పెయిన్ తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఏదైనా సర్జరీ అన్నప్పుడు లేదా ఏదైనా కట్ అన్నప్పుడు ఎనీ హ్యూమన్ బీయింగ్ విల్ ఎక్స్పీరియన్స్ పెయిన్. సో ఆ పెయిన్ మేనేజ్మెంట్ కి మీ డాక్టర్ ఖచ్చితంగా సిజేరియన్ అయిపోయాక ఒక 5 days కి అయితే పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉంటారు. దాని తర్వాత కూడా మీకు పెయిన్ రిలీఫ్ కావాలి అంటే యూ కెన్ టేక్, బట్ ఇది వరకు ట్వైస్ కానీ థ్రైస్ కానీ తీసుకునే వాళ్ళు మేబీ దే విల్ రిక్వైర్ వన్స్, రోజుకి 1 కానీ 2 కానీ అవసరం పడుతుంది. సో పెయిన్ కిల్లర్స్ యూ కెన్ కంటిన్యూ. తర్వాత సిజేరియన్ చేసిన కట్ ఇన్సిషన్ కట్ చేసిన దగ్గర కేర్ తీసుకోవాలి. ఎప్పుడు క్లీన్ అండ్ డ్రైగా ఉండాలి, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. సో డాక్టర్ చెప్పినట్టు అవసరమైతే డ్రెస్సింగ్స్ ఏమైనా మళ్ళీ అవసరమైతే దాన్ని బట్టి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత సిజేరియన్ తర్వాత ఎక్కువగా వంగి చేసే పనులు, బరువులు ఎత్తడం, అవన్నీ కూడా ఫస్ట్ 6 months వరకు అవాయిడ్ చేసుకోవాలి. స్లోగా దే కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్. కొంచెం 2 weeks కి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దాని తర్వాత దే కీప్ రికవరింగ్ లిటిల్, వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది దే ఆర్ రికవరింగ్ వెల్ అనేసి. సో ఆఫ్టర్ 6 weeks దే కెన్ డూ ఎవ్రీథింగ్, నార్మల్ యాక్టివిటీస్ అన్ని కూడా దే కెన్ గో బ్యాక్ టు దర్ ఫిజికల్ యాక్టివిటీ, ఏదైనా ఎక్సర్సైజ్ can get back after 6 weeks, but 6 weeks వరకు they have to avoid all this. అండ్ ఇంటర్కోర్స్ కూడా, అంటే మళ్ళీ కలవటం, భార్యాభర్తలు కలవటం, అది కూడా 6 months వరకు అవాయిడ్ చేసుకుంటే బెటర్. ఏదో నార్మల్ డెలివరీ అయినా కూడా సిజేరియన్ అయినా కూడా. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఒకటి. సిజేరియన్ అయినప్పుడు కొంచెం అటు ఇటు తిరగటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, బేబీని పట్టుకోవటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫర్ దిస్ దే నీడ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ either the father of the baby ఆర్ లైక్ ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ ఒకటి కొంచెం ఖచ్చితంగా అవసరం ఉంటుంది. వాళ్ళు కొంచెం పిల్లోస్, ప్రెగ్నెంట్ పిల్లోస్ వాడుకొని దే హ్యావ్ టు సపోర్ట్ దెమ్ సెల్వ్స్ కొన్నిసార్లు. సో ఆ ఫీడింగ్ పొజిషన్స్ ని చూసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత నార్మల్ డెలివరీకి వచ్చేసరికి కూడా, నార్మల్ డెలివరీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనుకోండి, ఎపిజియోటమీ అనేది ఉంటుంది. సో ఎపిజియోటమీ కేర్ ఒకటి చూసుకోవాలి. కొంచెం ఎవ్రీ డే దే కెన్ గెట్ బ్యాక్ టు స్నానం అది చేసేసుకోవచ్చు ఫ్రమ్ ద నెక్స్ట్ డే ఆఫ్టర్ డెలివరీ. సో నీట్గా క్లీన్ చేసుకుని, తర్వాత ఆయింట్మెంట్ ఏమైనా ఇచ్చుంటే ఒకవేళ, లేదా డ్రెస్సింగ్ ఏమైనా చెప్పుంటే దే హ్యావ్ టు కంటిన్యూ దట్ లోకల్ అప్లికేషన్ అది కంటిన్యూ చేసుకుని, పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు దే కెన్ గో ఫర్ సిట్స్ బాత్ అంటాం. సో గోరెచ్చటి నీళ్ళలో కొంచెం దే కెన్ సిట్. మనం ఇప్పుడు ఏదైనా నొప్పికి గోరెచ్చటి నీళ్ళు కాపడం ఎలా తీసుకుంటామో అలాగా దే కెన్ సిట్ ఇన్ వార్మ్ వాటర్ లో, కొంచెం ఆ పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. లేదా టాపికల్ అక్కడ ఆయింట్మెంట్స్ ఏమైనా పెయిన్ రిలీఫ్ కి దే కెన్ అప్లై, లేదా ఐస్ ప్యాక్స్ ఒకటి పెట్టుకోవచ్చు. తర్వాత కొంచెం ఆ నార్మల్ డెలివరీకి కొంచెం కింద మజిల్స్ అన్ని కూడా లాక్స్ అయి ఉంటాయి, లూజ్ అయి ఉంటాయి. కాబట్టి పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటాం, కీగల్స్ ఎక్సర్సైజెస్ అంటాం. డెలివరీ అయ్యాక ఫిజియోథెరపిస్ట్ దగ్గర వెళ్ళినా కూడా వాళ్ళు చెప్తారు ఆ కీగల్స్ ఎక్సర్సైజెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత బ్లీడింగ్ లేదా డిశ్చార్జ్ డెలివరీ తర్వాత, సిజేరియన్ అవనియండి, నార్మల్ డెలివరీ అవనియండి, సిజేరియన్ అయిన ఫస్ట్ 1-2 days లేదా నార్మల్ డెలివరీ అయిన ఫస్ట్ 1-2 days కొంచెం బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది. దేర్ ఫర్ 4 to 6 weeks అనమాట. దట్ ఈస్ నార్మల్. ఏదైనా ఎక్కువగా అవుతా ఉండి క్లాట్స్ ఎక్కువగా పడతా ఉంటే దట్ ఈస్ నార్మల్. అండ్ అప్పుడు మీ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టే యాక్టివిటీస్ అవన్నీ కూడా 6 weeks తర్వాత దే కెన్ గెట్ బ్యాక్. అండ్ స్లీప్ ఒకటి ముఖ్యం. సో నైట్ టైమ్స్ యూజువల్గా బేబీస్ ఎక్కువగా అల్లరి చేస్తూ ఏడుస్తూ ఉంటారు కాబట్టి మదర్కి స్లీప్ తక్కువగా ఉంటుంది నైట్స్. సో మరీ ఇబ్బంది పడతా ఉంటే దే కెన్ పంప్ దేర్ మిల్క్ అండ్ స్టోర్. సో ఏదైనా బేబీస్ ఫాదర్ కానీ లేదా పేరెంట్స్ ఎవరైనా చూసుకుంటూ ఉండాలి బేబీని. సో షీ హ్యాస్ టు గెట్ అట్లీస్ట్ నైట్ 6 to 8 hours ఆఫ్ స్లీప్, అండ్ డ్యూరింగ్ డే కూడా 1 to 2 hours ఆఫ్ స్లీప్ అది చూసుకుంటూ ఉండాలి. సో దీస్ ఆర్ ద మెయిన్, ఏదైనా మోడ్ ఆఫ్ డెలివరీ ఏదున్నా, సిజేరియన్ కానీ నార్మల్ డెలివరీ కానీ, ఆల్ దీస్ మెజర్స్ దే హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వెయిట్ మేనేజ్మెంట్. ప్రీ ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ ఉండొచ్చు హైట్ కి తగ్గట్టు అని మీరు చెప్తారు, లేదంటే ఐడల్ గా
ప్రెగ్నెన్సీ టైంలో ఎంత వెయిట్ గెయిన్ అవ్వచ్చు అండ్ ఎంత త్వరగా పోస్ట్ పార్టమ్ లో ఆ గెయిన్ అయిన వెయిట్ ని తగ్గించుకోవాలి అనేది చెప్తారు. ఎస్. సో మనకి ప్రీ ప్రెగ్నెన్సీ నుంచే వస్తే, ప్రీ ప్రెగ్నెన్సీలో నేను ఇందాక చెప్పినట్టు మన హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. మన ఐడియల్ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే, ఫర్ సపోజ్ మన హైట్ 160 సెంటీమీటర్స్ అనుకోండి. సో వీ హ్యావ్ టు -100 ఫ్రమ్ దాట్. సో 160 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు -100 చేస్తే 60. సో 60 షుడ్ బి యువర్ ఐడియల్ వెయిట్. సో అలాగా మన హైట్ ని బట్టి మన వెయిట్ చూసుకోవాలి. ఒకవేళ 180 సెంటీమీటర్స్ అనుకోండి, -100 is 80. So your ideal weight should be 80 kgs. వెయిట్ అయినా కూడా అంత ఇబ్బంది ఉండదు. మనం ప్రీ ప్రెగ్నెన్సీలోనే వెయిట్ ఉన్నాం అనుకోండి, మన ఐడియల్ వెయిట్ 60 అయ్యుండి మనం ఉండేది 80 అనుకుంటే, మనం ప్రెగ్నెన్సీలో అగైన్ వి పుట్ ఆన్ వెయిట్ అదర్ 10 to 15 kgs వరకు. సో యూ విల్ మళ్ళీ ప్రెగ్నెన్సీలో మోర్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ప్రీ ప్రెగ్నెన్సీనే ప్లాన్ చేసుకోవాలి. సో మన ఐడియల్ వెయిట్కి వచ్చాక అట్లీస్ట్ మరి ఐడియల్ కాకపోయినా కొంచెం 5 kgs అటు ఇటు చూసుకుని వి బెటర్ టు ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో వచ్చేసరికి వి రికమెండ్ 11 to 15 kgs, 11 to 13 kgs ఐడియల్గా గెయిన్ అవ్వచ్చు. బట్ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months లో యూజువల్గా ఎక్కువ అందరికి చాలా వామిటింగ్స్, నాసియా వల్ల ఎక్కువ తినలేకపోతారు. తినిందంతా కూడా వామిటింగ్స్ లా వెళ్ళిపోవటం. సో ఆ ఫస్ట్ 3 months ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ అవ్వకపోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ 6 months లోనే ఎక్కువగా వెయిట్, సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ లోనే ఎక్కువగా వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే వామిటింగ్స్ అది తగ్గుతాయి కాబట్టి. సో ఇట్స్ నాట్ లైక్ అందరికీ సేమ్ వెయిట్ గెయిన్ ఉంటుంది అని చెప్పలేము. బట్ రికమెండెడ్ ఇస్, మనం ఇప్పుడు బాగా సన్నగా ఉన్నారనుకోండి, వాళ్ళు 15 kgs వరకు పెరిగినా దట్ ఈస్ ఫైన్. అదే కొంచెం కరెక్ట్ వెయిట్ ఉన్న వాళ్ళు 11 to 13 kgs పెట్టుకోవాలి. అదే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు 8 to 10 kgs గెయిన్ పెట్టుకోవాలి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మన బిఎంఐని బట్టి కూడా మన వెయిట్ గెయిన్ చూసుకుంటూ ఉండాలి. సో ఐడియల్ వెయిట్ ఉన్న వాళ్ళు సెకండ్ ట్రైమిస్టర్ అదే 4th month నుంచి వీక్లీ 500 grams అనేది టార్గెట్ పెట్టుకోవాలి. సో అంతకంటే పెరిగినా దట్స్ ఓవర్ వెయిట్ లాగా, అంతకంటే తగ్గినా కూడా దేర్ క్యాన్ బి బేబీకి ఏదైనా గ్రోత్ రెస్ట్రిక్షన్ అవ్వచ్చు. అలాంటి కండిషన్స్ మనం చూస్తూ ఉంటాం. సో మనం ఎప్పుడు హెల్దీ డైట్ గురించి చూసుకోవాలి. ఏదో తింటున్నాం అనేసి కాదు, దాంట్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, లీన్ ప్రోటీన్స్, డైరీ ప్రోడక్ట్స్ అన్ని ఇంక్లూడ్ అవ్వాలి. సో బ్యాలెన్స్డ్ డైట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఆకలేస్తుంది అని ఏదో ఒక క్రేవింగ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. సో ఆ క్రేవింగ్స్ కి ఏదో ఒక స్నాక్స్ తింటాం, అలా చేయకుండా ఎవ్రీ 2 hours వన్స్ దే ఫీల్ హంగ్రీ ఎవ్రీ 2 hours ఆల్మోస్ట్ అందరికి. సో ఏదైనా ఫ్రూట్ తీసుకోవటం కానీ, సలాడ్ తీసుకోవటం కానీ, లేదా ప్రోటీన్ చికెన్ లాగా, ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్, లేదా హౌఎవర్ దే లైక్ ఎగ్స్. సో ఏదైతే మనం వెయిట్ ఎక్కువ పుట్ ఆన్ అవ్వము, కార్బ్స్ తగ్గించుకొని ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా డైట్ లో ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ, మనం ఇది వరకు చాలా మంది చెప్పేసేవాళ్ళు ప్రెగ్నెన్సీ అంటేనే కంప్లీట్ రెస్ట్ లో ఉండాలి, యూ షుడెంట్ డూ ఎక్సర్సైజ్ చేసుకోకూడదు, మెట్లు ఎక్కువ దిగకూడదు, వాకింగ్ చేయకూడదు అని. బట్ దట్ ఈస్ ఆల్ నాట్ ఐడియల్. బట్ ఏదైనా రిస్క్ ని బట్టి కూడా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఏదైనా ప్లాసెంటా ప్రీవియా కానీ, సర్విక్స్ లెంత్ తక్కువగా ఉంది అనుకుంటే వీళ్ళు రెస్ట్ లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ మీ డాక్టర్ చెప్తారు, వీళ్ళు మీకు రెస్ట్ లో ఉండాలి, యూ షుడెంట్ డూ ఇలా ట్రావెలింగ్ వద్దు, ఎక్సర్సైజెస్ వద్దు అనేసి. సో ఇట్ డిపెండ్స్ ఈచ్ పర్సన్ టు పర్సన్. బట్ లో రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవ్రీ డే దే కెన్ వాక్ ఫర్ అప్ టు 30 minutes per day. దే కెన్ డూ యోగాస్, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకోవచ్చు. సో తర్వాత డెలివరీ అయిన తర్వాత 6 to 8 weeks, నార్మల్ డెలివరీ అయితే 6 weeks తర్వాత దే కెన్ గెట్ బ్యాక్ టు ఆల్ ఎక్సర్సైజెస్. సిజేరియన్ తర్వాత 8 weeks తర్వాత దే కెన్ స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజెస్. డైట్ కి వచ్చేసరికి ఏదైతే ప్రెగ్నెన్సీలో ప్లాన్ చేసుకున్నారో బ్యాలెన్స్ డైట్, సేమ్ డైట్ దే కెన్ కంటిన్యూ పోస్ట్ పార్టమ్ కూడా. రెస్ట్రిక్షన్ యూజువల్ గా ఏమీ ఉండదు డైట్ కి. డెలివరీ అయిన వెంటనే కొంచెం ఫ్లూయిడ్ రిటెన్షన్ ఉంటుంది, అంటే ఒంట్లో నీరంతా కొంచెం కాళ్ళకు వచ్చేసరికి కాలు నీరు లాగా అనిపిస్తుంది. దట్ విల్ టేక్ టైం, స్లోగా అది రికవర్ అయిపోతుంది.
సో యాక్టివిటీస్ యోగా కానీ జిమ్కి వెళ్ళేది ఉంటే కానీ సో 8 weeks తర్వాత దే కెన్ కమ్ బ్యాక్ టు స్టార్ట్ దేర్ రొటీన్ యాక్టివిటీస్. సో ట్యూబెక్టమీ అనేది ఏ ఏజ్ లో చేయించుకుంటే బెటర్, లేదంటే ఏ టైం బెటర్ అని? అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ట్యూబెక్టమీ వల్ల కూడా కొన్ని ఓవేరియన్ క్యాన్సర్స్ లాంటివి వస్తున్నాయని మిస్కన్సెప్షన్ ఒకటి ఉంది, అది ఎంతవరకు ట్రూ? సో ట్యూబెక్టమీ కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా ఉమెన్ కి ఫర్ ద స్టెరిలైజేషన్ ప్రాసెస్? సో ట్యూబెక్టమీ అనేది పర్మనెంట్ స్టెరిలైజేషన్. సో మీ ఫ్యామిలీ అయిపోయింది, సో 2 kids ఉన్నారు లేదా 3 kids ఉన్నారు, సో యువర్ ఫ్యామిలీ ఇస్ కంప్లీటెడ్ అనుకున్నప్పుడే ట్యూబెక్టమీ సర్జికల్ మెథడ్ అది. సో సర్జికల్ మెథడ్కి వెళ్ళటం బెటర్ ఆప్షన్. 1 kid ఉన్నప్పుడు ఇట్స్ బెటర్ యూ వెయిట్ ఫర్ అట్లీస్ట్ దట్ బేబీ టు గ్రో టిల్ 5 years. 5 years తర్వాత ఇఫ్ యూ డజంట్ వాంట్ ఇంకా సెకండ్ చైల్డ్ వద్దు అనుకున్నప్పుడు దే కెన్ గో ఫర్ పర్మనెంట్ స్టెరిలైజేషన్. ట్యూబెక్టమీ రివర్సల్ అనేది క్వశ్చన్ ఉన్నప్పుడు, అంటే మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చా అనే క్వశ్చన్ ఉన్నప్పుడు ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ట్యూబెక్టమీ అండ్ గో ఫర్ అదర్ ఆప్షన్స్ విచ్ ఆర్ అవైలబుల్. ఒక ఆప్షన్ వచ్చేసి కాపర్ టీ అని వినే ఉంటారు. సో కాపర్ టీ ఏంటి అంటే లోపల యూట్రస్ లోపలికి గర్భాశయం లోపలికి టీ షేప్డ్ ఒక కాంట్రసెప్టివ్ డివైస్ అంటాము. సో అది మేము లోపలికి పెడితే దట్ విల్ కీప్ గెటింగ్ రిలీజ్డ్ హార్మోన్ ఎవ్రీ డే అండ్ ఇట్ విల్ ప్రివెంట్ ప్రెగ్నెన్సీ. సో అది మనం ఒకసారి పెట్టించుకుంటే 3 to 5 years, కొన్ని లూప్స్ అయితే 10 years వరకు కూడా ఉంచుకోవచ్చు. సో మీరు మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నా దట్ కెన్ బి ఈజీలీ రిమూవ్ అండ్ మీరు నెక్స్ట్ మంత్ నుంచి యూ కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ. చాలా మంది అంటుంటారు ఈ కాపర్టీస్ పెట్టించుకుంటే ఇంకా పిల్లలు పుట్టరు అనేసి, లేదా కాంప్లికేషన్స్ చాలా విన్నాము అనేసి. సో ఏదైనా మెథడ్కి దేర్ ఆర్ 1% ఆఫ్ కాంప్లికేషన్ అండ్ 1% ఆఫ్ ఫెయిల్యూర్ రేట్. సో ఏది తీసుకున్నా, కాపర్టీ తీసుకున్నా లేదా ఇంజెక్షన్స్ తీసుకున్నా, దేనికైనా కానీ 1% ఆఫ్ ఫెయిల్యూర్ రేట్ అండ్ 1% ఆఫ్ కాంప్లికేషన్స్ వీ కీప్ సీయింగ్. ఈ కాపర్టీ పెట్టించుకున్నాక కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ 1 to 2 months. దాని తర్వాత రెగ్యులర్ పీరియడ్స్ అయిపోతుంది, నార్మల్ ఫ్లో కూడా అయిపోవచ్చు. సో ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువగా ఉంది అనుకుంటే మేబీ దే విల్ రిక్వైర్ సమ్ సపోర్టివ్ మెడిసిన్స్ కూడా అవసరం అవ్వచ్చు. రేర్గా ఉంటారు పడకపోవటం అనేది వెరీ రేర్. ఇప్పటిదాకా నా ఎక్స్పీరియన్స్లో అయితే everyone have got accepted to it, no complications I have seen. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే బర్త్ కంట్రోల్ పిల్స్ మనకు చూస్తూ ఉంటాం, 21 or 28 టాబ్లెట్స్ ప్యాకెట్స్ లో వస్తూ ఉంటాయి. సో అవి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అవి ఒక మోడ్ ఆఫ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ అన్నమాట. లేదా బ్యారియర్ మెథడ్స్, ఆల్రెడీ వీ నో కాండమ్స్ కానివ్వండి, మెయిల్ కాండమ్, ఫీమేల్ కాండమ్ కానీ. ఇదొకటి. మరి ఇంజెక్షన్స్ ఒకటి ఉన్నాయి మనకి, డిపో-ప్రొవెరా అనే ఇంజెక్షన్స్ ఒకటి ఇస్తాము. అవి దట్ వి గివ్ ఎవ్రీ 3 months వన్స్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం. ఇలా ఈ ఇంజెక్షన్స్ వల్ల మెయిన్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే కొంచెం పీరియడ్స్, మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేది ఇర్రెగ్యులర్ గా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏదైనా కానీ మీకు పీరియడ్ వచ్చిన 5th to 10th day లోపు చేయించుకుంటే వాటి ఎఫెక్ట్ బాగుంటుంది. ఎందుకు అంటే దాని తర్వాత దేర్ కుడ్ బి ఎ పాసిబిలిటీ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఏదైనా ట్యూబెక్టమీ కానివ్వండి, ఇంజెక్షన్స్ చేయించుకోవటం కానివ్వండి, బర్త్ కంట్రోల్ పిల్స్ స్టార్ట్ చేయటం కానివ్వండి, ఏదైనా కూడా 5th to 10th day ఆఫ్ యువర్ పీరియడ్ సైకిల్లో స్టార్ట్ చేసుకుంటే దే ఆర్ వర్త్ ఎనఫ్. అండ్ ఇంకొకటి ఏంటి అడిగాను అంటే ఈస్ ట్యూబెక్టమీ లింక్ టు ఓవరియన్ క్యాన్సర్స్. సో ఈ ట్యూబెక్టమీకి, ఓవరియన్ క్యాన్సర్ కి మాస్ ఎవిడెన్స్ అయితే లేదు. దెర్ ఆర్ నో స్టడీస్ సేయింగ్ దట్ ట్యూబెక్టమీ చేయించుకుంటే ఓవరియన్ క్యాన్సర్ వస్తుంది అని. యాజ్ యూజువల్ మనకి ఏదైనా సర్జరీ అనుకున్నప్పుడు మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి సర్జికల్ రిస్క్ కానీ లేదా పోస్ట్ ట్యూబెక్టమీ మైల్డ్ పెయిన్, ఇప్పుడు ఇది వరకు చేస్తున్నట్టు ఓపెన్ చేసి చేయాల్సిన అవసరం లేదు. లాప్రోస్కోపీలో you can get it done. It's a daycare procedure, ట్యూబెక్టమీ. మార్నింగ్ వస్తే ఈవినింగ్కి వెళ్ళిపోవచ్చు. సో ఇట్స్ అ పర్మనెంట్ ప్రొసీజర్. దీనివల్ల ఓవరియన్ క్యాన్సర్స్ కానీ దెర్ ఇస్ నో ఎవిడెన్స్ టు సే దట్ ట్యూబెక్టమీ is linked to ovarian cancers.
ఓకే. సో ఈ నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి మదర్స్ ఆల్రెడీ నాకు పంపించిన క్వశ్చన్స్. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ షుడ్ బి డన్ ఇఫ్ వి ఎక్స్పీరియన్స్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ ఇన్ ద లాస్ట్ ట్రైమిస్టర్ అండ్ హౌ టు ఓవర్కమ్ టైర్డ్నెస్ అండ్ బీ యాక్టివ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? ఎస్, మనకి ఈ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఆయాసం అనేది లాస్ట్ ట్రైమిస్టర్ లో ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే బేబీ పైకి పెరుగుతూ వస్తుంది కాబట్టి పైన ఉన్న చెస్ట్ లో ఉన్న ఆర్గన్స్, లంగ్స్ అవి పైకి జరుగుతాయి. సో టు ఫిక్స్ ద బేబీ, సో బేబీ గ్రోయింగ్ యూట్రస్ ని స్టెబిలైజ్ చేసుకోవటానికి పైకి లంగ్స్ అది మూవ్ అవుతాయి. సో దాని వల్ల మనకు అక్కడ స్పేస్ తక్కువ అవటం వల్ల ఆ ఆయాసం కానీ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కానీ చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ గా ఇలా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మీ పోస్చర్ ఒకటి చేంజ్ చేసుకోవాలి. సో కూర్చున్నప్పుడు కానీ నిల్చున్నప్పుడు కానీ స్ట్రైట్ గా కూర్చోవటం, ఇలా వంగి కూర్చోవటం కానీ, వెనక్కి వంగి కూర్చోవటం కానీ చేయకుండా స్ట్రైట్ గా చూసుకోవటం, మన పోస్టర్ ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి బ్రీతింగ్ ప్యాటర్న్ వచ్చేసి స్లో బ్రీత్స్, స్లో అండ్ డీప్ బ్రీత్స్ తీసుకోవాలి. చిన్న చిన్న బ్రీత్స్, డీప్ బ్రీత్స్ ఉండాలి. సో మనం యోగాలో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాం. సో దట్ విల్ హెల్ప్ ఇంప్రూవ్ దిస్ లంగ్ కెపాసిటీ, ఇంప్రూవ్ చేసి ఆక్సిజన్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అలాంటి ఈ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ని మనం ఇలా అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ పడుకునేటప్పుడు కూడా see to it that you use one pillow. సో ఇంకో పిల్లో కూడా యాడ్ చేసుకుంటే దట్ హెడ్ విల్ బి హయ్యర్ అప్ దాన్ యువర్ చెస్ట్. సో ఇలా కూడా మనం ఇది అవాయిడ్ చేసుకోవచ్చు. అలా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఇలా ట్రై చేసి చూసుకోవచ్చు. అండ్ స్టే హైడ్రేటెడ్, ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్ ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో 2 to 3 liters ఉండాలి. వాటర్ అనే కాదు, ఎనీ జ్యూసెస్, బార్లీ వాటర్ కావచ్చు, సబ్జా వాటర్ కావచ్చు, కొబ్బరి నీళ్ళు కావచ్చు, మజ్జిగ, బటర్ మిల్క్ కావచ్చు, ఎనీ లిక్విడ్స్, ఎనీ ఫ్రూట్ జ్యూసెస్ మొత్తంగా కలిపి 2 to 3 liters ఉండాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి యాడ్ అనదర్ 1 liter ఆఫ్ వాటర్. సో ఈ 2-3 months వరకు. అండ్ పడుకునే పోస్చర్ కూడా ఈజ్ ఇంపార్టెంట్. మనకి సెకండ్ ట్రైమిస్టర్ నుంచి స్ట్రైట్ గా పడుకోవద్దు అనేసి చెప్తూ ఉంటాం. ఎందుకంటే స్ట్రైట్ గా పడుకున్నప్పుడు కింద వెజల్స్ అబ్స్ట్రక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బేబీ పెరుగుతూ ఉన్నప్పుడు కింద వెయిట్ పడుతుంది కాబట్టి ద వెజల్స్ కెన్ గెట్ అబ్స్ట్రక్టెడ్. సో స్లీప్ ఆన్ యువర్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఈస్ గుడ్ అని చెప్తాం, బట్ ఎవరు ఒక సైడే ఎక్కువసేపు పడుకొని ఉండలేరు. సో ఎయిదర్ ఆన్ యువర్ లెఫ్ట్ ఆర్ యువర్ రైట్. తర్వాత ఇంకా ఇబ్బందిగా, ఇలా కూడా ఇబ్బందిగా ఉంటే కొంచెం ఇప్పుడు ప్రెగ్నెన్సీ పిల్లోస్ అది వాడుకోవచ్చు. దట్ విల్ హెల్ప్. అది కూడా మీకు హెడ్ హైయర్ అప్ గా ఉండేటట్టు హెల్ప్ చేస్తుంది. సో ఆల్ దీస్ టిప్స్ క్యాన్ బి యూస్డ్. అండ్ డైట్ లో వచ్చేసరికి ఆయిలీ ఫుడ్స్ ఒకటి అవాయిడ్ చేసుకోండి. ఇలా ఉన్నప్పుడే కాదు, ఎనీవన్ సో షుడ్ అవాయిడ్ దిస్ ఆయిలీ ఫుడ్స్ కానీ కార్బ్స్ కొంచెం తగ్గించుకొని చూసుకోవాలి. ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటే బెటర్ కన్సల్ట్ యువర్ డాక్టర్. వీ నీడ్ టు సీ యువర్ ఎనీ హార్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇలా అవ్వచ్చు. సో మీ ఈసీజీ ఎక్కువ ఏమైనా అవసరం అయితే యువర్ డాక్టర్ విల్ టెల్ యూ. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి బెల్లీ బటన్ దగ్గర పెయిన్ వస్తూ ఉంటుంది కదా మన థర్డ్ ట్రైమిస్టర్ లో, అది ఎందుకు వస్తుంది, ఎప్పుడు ఏ పొజిషన్ లో ఉంటే తగ్గుతుంది అన్నది ఇంకొక క్వశ్చన్. హలో. ఇది యా ఎస్ మ్యామ్ ప్లీజ్. ఇది యూజువల్ గా మనకి థర్డ్ ట్రైమిస్టర్ లో చూస్తాం అన్నమాట. సో ఎందుకు అంటే స్కిన్ స్ట్రెచ్ అవుతూ వస్తుంది కదా, బేబీ పెరుగుతూ ఉన్నప్పుడు స్కిన్ స్ట్రెచ్ అవటం జరుగుతుంది. అండ్ అక్కడ ఉన్న లిగమెంట్స్ కానీ అవి ఎక్స్పాండ్ అవుతూ వస్తాయి. సో దాని వల్ల మీకు ఆ బెల్లీ దగ్గర పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానికి యూజువల్ గా సైడ్ కి తిరిగి పడుకున్నప్పుడు, అటు కానీ ఇటు కానీ తిరిగి పడుకున్నప్పుడు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలా కూడా తగ్గలేదు అంటే దేర్ కుడ్ బి అ హర్నియా. అక్కడ అంబ్లికల్ హర్నియా అంటాం, అంబ్లికస్ అంటాం కదా. సో అక్కడ హర్నియా ఏమైనా ఉందా లేదా అక్కడ వీక్ మజిల్ ఏమైనా ఉందా అనేసి చూసుకోవాలి. అది కాకుండా ఇంకో రీజన్ ఏంటి అంటే గ్యాస్ట్రైటిస్, బ్లోటింగ్, పొట్ట ఉబ్బరంగా ఉంటాం. సో ఇలాంటప్పుడు కూడా మనం ఈ బెల్లీ బటన్ దగ్గర పెయిన్ అనేది చూస్తూ ఉంటాం.
అండ్ స్కిన్ స్ట్రెచ్ అవుతూ ఉన్నప్పుడు అక్కడ కొలాజిన్ అనే ఇది బ్రేక్ అవుతుంది. సో దాని వల్ల కూడా మనం ఈ పెయిన్ అనేది చూస్తాం. ఇంకొకటి కాంట్రాక్షన్స్, బ్రాక్స్టన్ హిక్స్ కాంట్రాక్షన్ అంటాం. సో ఇది మనకి డైలీ ఒక 3 to 4 times యూట్రస్ కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది, అంటే గట్టి పడుతూ ఉంటుంది, రాయి లాగా అవుతుంది. సో అది మనకి డైలీ యూజువల్గా ఇంకా 7th month నుంచి ఆల్మోస్ట్ లైక్ డైలీ ఒక 3 to 4 times వరకు ఈ కాంట్రాక్షన్స్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. దోస్ ఆర్ నార్మల్ ఆర్ ఫాల్స్ కాంట్రాక్షన్స్ అంటాం, లేదా బ్రాక్స్టన్ హిక్స్ కాంట్రాక్షన్స్ అంటాం. సో అవే కాంట్రాక్షన్స్ ఎవ్రీ 5-10 minutes వన్స్ వస్తే దోస్ ఆర్ ట్రూ కాంట్రాక్షన్స్ లేదా డెలివరీ పెయిన్స్ అనేసి అంటారు. సో ఆ పెయిన్ వల్ల కూడా మీకు ఆ బొడ్డు దగ్గర పెయిన్ రావచ్చు. ఇంకొక రీజన్ ఏంటి అంటే బొడ్డులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి అక్కడ ఉన్న డెబ్రిస్ ఏదైనా ఇన్ఫెక్షన్ కాజ్ అయ్యి ఉండొచ్చు, లేదా ఏదైనా మీరు వేసుకున్న క్లోతింగ్ డ్రెస్ వల్ల కూడా అక్కడ ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా మీరు ఏదైనా వాడుతున్న స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వల్ల కూడా అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి బెలీ బటన్ దగ్గర పెయిన్ రావచ్చు. సో ఏం కాజ్ అనేసి చూసుకుని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. వాజ్లిన్ లేదా మాయిశ్చరైజర్, లోషన్ లాంటిది మీరు అప్లై చేసుకుంటే ఆ స్కిన్ స్ట్రెచ్ అవటం వల్ల వచ్చే పెయిన్ ని మనం తగ్గించుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బేబీస్ మిల్క్ అని ఆ మదర్ కి బేబీ మేబీ ఫీడ్ తీసుకోవట్లేదు అనుకుంటాను. సో షీ ఆస్ దట్ నా దగ్గర బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ బాగున్నాయి కానీ బేబీ తీసుకోవట్లేదు, ఇది మదర్ ఫాల్టా లేక బేబీ ఫాల్టా అని అడిగారు. సో యూజువల్ గా బేబీస్ ప్రీ టర్మ్ అంటే 37 లోపు పుట్టారనుకోండి, వాళ్ళకి ఇంకా ఆ సకింగ్ రిఫ్లెక్స్ అనేది రాకపోవచ్చు. సో బేబీ మదర్ నిప్పులు పట్టుకొని సక్ చేయలేకపోవచ్చు. ఆ రిఫ్లెక్స్ అనేది కొంచెం లేట్ గా వస్తుంది ఆ ప్రీ టర్మ్ బేబీస్ కి. సో ప్రీ టర్మ్ బేబీయా ఏంటి అనేసి చూసుకోవాలి. అండ్ లాచింగ్ పొజిషన్ ఒకటి కరెక్ట్ గా ఉందా లేదా అనేసి ఒకటి చూసుకోవాలి. కరెక్ట్ పొజిషన్, మీకు లాక్టేషన్ కన్సల్టెంట్ ఉంటే లాక్టేషన్ కన్సల్టెంట్ దగ్గర ఒకసారి అడ్వైస్ తీసుకోవటమా, లేదా ఆ పొజిషనింగ్ ఎలాగా ఉంది అనేసి ఒకసారి చూసుకోవాలి. లాచింగ్ అది బాగుంది, ప్రీటర్మ్ బేబీ కాదు అనుకున్నప్పుడు ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్స్ ఒకటి చూసుకోవాలి. సో మనకి బేబీ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు నిప్పుల్ ఒక్కటే పట్టుకొని బేబీ సక్ చేయడం కాదు, కింద ఏరియోలా ఉంటుంది కదా, సరౌండింగ్ ఏరియోలా పార్ట్ కూడా బేబీ మౌత్ లోకి వెళ్తుందా లేదా అనేసి అదొక పొజిషన్ చూసుకోవాలి. మీకు అడిక్వేట్ గానే వస్తున్నాయి, ఇవన్నీ కూడా నార్మల్ గా ఉన్నాయి అంటే ట్రై టు ఎక్స్ప్రెస్ ఫీడ్ అండ్ అలాగా ఫీడ్ చేయటానికి, ఎక్స్ప్రెస్ చేసి ఫీడ్ చేయటానికి చూసుకోండి. మీకు ఇంకా సప్లై ఎక్కువగా ఉంది అనుకుంటే యూ కెన్ స్టోర్ ఫర్ ఫ్యూ అవర్స్, ఇలా రెఫ్రిజిరేటర్ స్టోరింగ్ అది కూడా చూసుకోవచ్చు. ఫర్ 4 hours యూ కెన్ స్టోర్ ఇన్ ద రెఫ్రిజిరేటర్ అండ్ ఆల్. సో అలా స్టోర్ చేసుకుని బేబీకి ఫీడ్ ఇవ్వటమా ఏంటి అనేసి చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ కాల్షియం అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఇన్ చైల్డ్ అండ్ మదర్, ఎలా కేర్ తీసుకోవాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ? యా, మన ఇండియన్ మదర్స్ కి దో వీఆర్ ఎక్స్పోజ్ టు సన్, we keep seeing vitamin D deficiency, calcium deficiency and iron deficiency. ఐరన్ డెఫిషియన్సీ అయితే చాలా చూస్తూ ఉంటాం. సో ప్రెగ్నెన్సీ వాళ్ళు కన్సీవ్ అయినప్పుడు 10 grams ఉంటుంది, మనకి డెలివరీ టైంకి వచ్చేసరికి 8 grams, బికాస్ ఆఫ్ ద నాట్ ప్రాపర్ డైట్ అండ్ మనం ఇచ్చే మెడిసిన్స్. కాల్షియం ఐరన్ వీ కీప్ సప్లిమెంటింగ్ ఎవ్రీ డే ఫ్రమ్ ద సెకండ్ ట్రైమిస్టర్, దట్ ఈస్ ఫ్రమ్ ద 4th month. ఐరన్ టాబ్లెట్స్ కి వాళ్ళకి బాగా కాన్స్టిపేషన్ ఉండటం, బ్లోటింగ్ ఉండటం, సో ఇలా ఉండేసరికి వాళ్ళు తీసుకోకపోవటం అనేది చూస్తూ ఉంటాం. సో అట్లీస్ట్ మీ డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు ఈ టాబ్లెట్ తో మాకు ఇబ్బంది ఉంది అంటే వీ కీప్ చేంజింగ్ ద సాల్ట్, వి ట్రై టు చేంజ్ ద సాల్ట్స్ ఉంటాయి ఐరన్ లో, ఒకటే టాబ్లెట్ కాదు. సో దాంట్లో కాంపోజిషన్ లో సాల్ట్ అంటాం అనమాట. సో ఆ సాల్ట్ చేంజ్ చేసి చూస్తాం, ఏదో మీకు అది సెట్ అవుతుందా లేదా, అది సూట్ అవుతుందా లేదా, దానివల్ల మీకు కాన్స్టిపేషన్ లేకుండా, మీకు ఆ బ్లోటింగ్ సెన్సేషన్ లేకుండా ఉందా అనేసి. సో ఖచ్చితంగా ఐరన్ అండ్ కాల్షియం ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ప్రెగ్నెన్సీ. దో మీరు తీసుకుంటున్న డైట్ లో మీకు పాలు తీసుకుంటుంటే మీకు కాల్షియం వస్తుంది, మాకు కాల్షియం టాబ్లెట్ అవసరం లేదు అంటానికి లేదు. దో యూ టేక్ డైరీ ప్రోడక్ట్స్, మీ డైట్ లో కాల్షియం ఉంది, ఐరన్ ఉంది అన్నా కూడా
ఐరన్ కాల్షియం అయితే ఖచ్చితంగా తీసుకోవటం మంచిది. సో వెన్ ఏ డాక్టర్ ప్రిస్క్రైబ్స్, ట్రై టేకింగ్ అట్లీస్ట్, మీకు రోజు తీసుకోలేకపోతున్నారు అనుకుంటే అట్లీస్ట్ ట్రై టు టేక్ ఇట్ ఆన్ ఏ ఆల్టర్నేట్ డే. ఇవాళ కాల్షియం తీసుకుంటే రేపు ఐరన్ తీసుకోవటం, అలాగైనా చేసి టిల్ డెలివరీ యూ హ్యావ్ టు కంటిన్యూ. అండ్ పోస్ట్ పార్టం కూడా, అంటే డెలివరీ అయ్యాక కూడా యూ హ్యావ్ టు కంటిన్యూ దిస్ ఐరన్ కాల్షియం 6 months పోస్ట్ డెలివరీ. సో డెఫిషియన్సీ రాకుండా ఉండటానికి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ పీసీఓడి ఎఫెక్ట్స్. సో ఇప్పుడు రీసెంట్ గా చాలా మంది ఈవెన్ మై ఓన్ సిస్టర్ లో నేను చూసాను. సో పీసీఓడి ఉండటం వల్ల మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పారు, ఇంకా ఫుడ్ సజెషన్స్ చేస్తున్నారు. సో పీసీఓడి అనేది రివర్స్ చేయొచ్చా? లైక్ పీసీఓడిని కంప్లీట్ గా క్లీన్ చేయటం, మన బాడీ నుంచి అవాయిడ్ చేయగలమా? ఎనీ మెడికేషన్స్, ట్రీట్మెంట్ ఎలా ఉండాలి అనేది చెప్తారా? సో మనకి చాలా మంది ఏమనుకుంటారంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయి అంటే దే వాళ్ళకి వాళ్ళే అనేసుకుంటారు నాకు పీసీఓడి ఉంది, పీసీఓఎస్ ఉంది అనేసి. సో మనం పీసీఓడి లేదా పీసీఓఎస్ ఉంది అని ఎప్పుడు అంటాము అంటే మీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంది అనుకుంటే, అండ్ హైపర్ ఈస్ట్రోజెనిజం అంటాం, అంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎక్కువ అవటం వల్ల మీకు కోర్స్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది బాడీ మీద, అప్పర్ లిప్ కానివ్వండి, బిలో అంబలికస్ కానివ్వండి. సో ఆ హెయిర్ ఉండి హార్మోనల్ చేంజెస్ ఉన్నాయి. తర్వాత స్కాన్ లో కన్ఫర్మ్ చేస్తాం ఓవరీస్ లో మల్టిపుల్ సిస్ట్స్ ఉంటాయి. సో పెరిఫరల్ గా ఓవరీకి చుట్టూతా పెరిఫరల్ ఫాలికల్స్ ఉన్నాయి అనుకోండి, దెన్ వి కన్సిడర్ ఇట్ యాజ్ పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ. సో ఓన్లీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండి స్కాన్ లో లేదు అంటే యూఆర్ నాట్ ఫిట్ ఇన్ టు దిస్ పీసీఓఎస్ ఆర్ పీసీఓడి. సో ఇలా ఉంది అనుకున్నాక ఇఫ్ దే హ్యావ్ రెగ్యులర్ సైకిల్స్ దే నీ నాట్ వరీ. అండ్ ఇక్కడ కూడా మెయిన్ ట్రీట్మెంట్, పీసీఓడి ఉంది ఇవన్నీ చూసుకొని ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి, స్కాన్ లో కన్ఫర్మ్ అయింది అన్నాక పీసీఓడి ఉంది అనుకున్నాక మెయిన్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ దేర్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలోనే ఈ పీసీఓడి అనేది చూస్తూ ఉంటాం. సో వెయిట్ మేనేజ్మెంట్ ఇస్ ద మెయిన్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ దిస్. వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్, వీళ్ళు ఖచ్చితంగా వెయిట్ తగ్గితే 5% రిడక్షన్ ఇన్ దేర్ వెయిట్. ఇప్పుడు 100 kgs ఉన్నారనుకోండి, దాంట్లో 5% అట్లీస్ట్ 95 వచ్చినా కూడా వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళ వెయిట్ లో 5% తగ్గిన దే ఆర్ లైక్ నార్మల్. రిడక్షన్ ఆర్ రివర్సల్ అనేసి ఏముండదు. వెయిట్ తగ్గి మీకు రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినాక కూడా స్కాన్ లో మీకు పీసీఓడి ఉంది అని చూపించవచ్చు. వెన్ దే ఆర్ రెగ్యులర్ సైకిల్స్ యూ నీ నాట్ వరీ. యూ నీడ్ టు సీ దట్ రెగ్యులర్ అయ్యాయి అని వెంటనే మళ్ళీ దే కీప్ ఆన్ గోయింగ్ ఫర్ ఫుడ్, అంత క్రేవింగ్స్, బయట ఫుడ్ తీసుకోవటం, లైఫ్ స్టైల్ మార్చడం చేస్తూ ఉంటారు. నో, దే షుడెంట్ డూ. ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ కి, ఫిజికల్ యాక్టివిటీకి స్టిక్ అయ్యి మెయింటైనింగ్ వెల్ ఐడియల్ వెయిట్ చూసుకుంటూ ఉంటే దట్ పీసీఓడి వోంట్ కాజ్ ఎనీ అదర్ ఇష్యూస్ ఇన్ ద ఫ్యూచర్. ఈ పీసీఓడి ఉన్న వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ కూడా ఇలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు దే విల్ టర్న్ అప్ ఇంటూ ఇన్ఫర్టిలిటీ, అంటే పిల్లలు పుట్టకపోవటం అనేది జరుగుతుంది. సో రెగ్యులర్ పీరియడ్స్ ఉంటూ ఉంటే దే కెన్ ట్రై ఆన్ దెమ్సెల్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే వాళ్ళకి కొంచెం సపోర్టివ్ మెడిసిన్స్ అయితే అవసరం పడుతుంది. సో ఇక్కడతో క్వశ్చన్స్ అయిపోయినాయి మ్యామ్. సో ఒక మదర్ చాట్ బాక్స్ లో అడిగారు, ఫుడ్ టు ఇంక్రీస్ మోర్ మిల్క్ డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ నార్మల్ డెలివరీ అయిన తర్వాత హెల్త్ కేర్ ప్రొవైడర్ దగ్గరికి ఫాలో అప్ కోసం ఎప్పుడు, ఎంత ఆఫెన్ గా వెళ్ళాలి? అండ్ సేమ్ మదర్ పీసీఓడి ప్రాబ్లం ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ గురించి అడిగారు మ్యామ్. పీసీఓడి ఆఫ్టర్ డెలివరీ లేదా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మీకు ఫీడింగ్ ఇస్తూ ఉన్నప్పుడు ద పీరియడ్స్ మస్ట్ నాట్ కమ్ ఆన్ టైమ్. సో దట్ హార్మోనల్ డిస్టర్బెన్స్ విల్ బి దేర్. సో ఒక 6 months తర్వాత, డెలివరీ అయిన 6 months తర్వాత యూ కెన్ కీప్ ఎ వాచ్ ఆన్ యువర్ పీరియడ్స్. ఎలా వస్తున్నాయి పీరియడ్స్ అనేసి, ఎవ్రీ మంత్ వస్తుందా, రెగ్యులర్ గా వస్తున్నాయా, అట్లీస్ట్ విత్ ఇన్ 35 to 40 days వస్తూ ఉన్నా కూడా నీ నాట్ వరీ. సో అంతకంటే లేట్ అవుతూ ఉంటే గెట్ ఎ స్కాన్ డన్.
మీ వెయిట్ ఏమైనా పెరిగారు ఈ ప్రెగ్నెన్సీలో అంటే చూసుకోండి. సో కీప్ ఏ వాచ్ ఆన్ యువర్ వెయిట్, ట్రై టు రెడ్యూస్ వెయిట్, దెన్ యూ మైట్ కమ్ బ్యాక్ టు నార్మల్ పీరియడ్స్ అండ్ ఆల్. లేదా ఇరెగ్యులర్ మరీ 2 months దాటుతున్నాయి అనుకుంటే యూ హ్యావ్ టు మీట్ యువర్ డాక్టర్ ఆర్ గైనకాలజిస్ట్. అండ్ ఫుడ్స్ టు ఇంక్రీజ్ మోర్ మిల్క్ అంటే చాలా మంది చెప్తూ ఉంటారు బ్రెడ్ పాలు తాగితే యూ విల్ గెట్ మోర్ మిల్క్ అని. దట్స్ ఫాల్స్, దట్స్ అ మిత్. అదర్ దాన్ యూ పుట్టింగ్ ఆన్ వెయిట్ విత్ ద బ్రెడ్ ఈస్ మేడప్ ఆఫ్ మైదా తెలుసు. సో మైదా విల్ కీప్ యూ గ్రోయింగ్. దానివల్ల మిల్క్ ఏమి ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వదు. సో యూ హ్యావ్ టు టేక్ అ బ్యాలెన్స్డ్ డైట్ యాజ్ యూ ఆర్ టేకింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. So see to it that you have more of protein, any fruits, vegetables అని కూడా తీసుకుంటే that will produce more milk అంతే. Specific గా there is no diet for the milk to produce. తర్వాత నార్మల్ డెలివరీ తర్వాత when you have to see your doctor అంటే so once you get discharged, maybe in a week you have to go for 1 week తర్వాత you have to go for a consultation to get your stitches examined. Stitches anta heal అయిపోయినాయా లేదా అనేసి you have to get it examined. Maybe after that, once stitches anta heal అయిపోయినాయి అన్నాక maybe you will require checkup after 1 month. So the next question is from Sirisha garu. So belly fat belt పెట్టుకుంటే తగ్గుతుందా? ఇప్పుడు 8 months బేబీ ఉంది, how to reduce my belly fat? Yes, డెలివరీ తర్వాత బెల్లీ అదే అబ్డామినల్ బెల్ట్ అనేసి వి కీప్ అడ్వైజింగ్. దట్ విల్ నాట్ రెడ్యూస్ యువర్ బెల్లీ ఫ్యాట్. సో ఇట్ విల్ జస్ట్ హెల్ప్ యూ. బ్యాక్ పెయిన్ అనేసి చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు డెలివరీ తర్వాత. సో ఆ బ్యాక్ పెయిన్ కి సపోర్ట్ ఇవ్వటం, లాక్సిటీ, అబ్డామిన్ అంతా లూజ్ అవుతుంది కదా, దానికి సపోర్ట్ ఇవ్వటం తప్పితే మీకు ఏదైతే బెల్లీ ఫ్యాట్ లేదా ఎలాస్టిసిటీ అనేది కంప్లీట్ గా తగ్గదు ఈ అబ్డామినల్ బెల్ట్ వల్ల. ఇట్ విల్ జస్ట్ హెల్ప్ యూ ఫర్ ద బ్యాక్ పెయిన్ అండ్ గివ్ అ లిటిల్ సపోర్ట్ టు యువర్ అబ్డోమెన్ అంతే. సో నేను చెప్పినట్టు 2 months తర్వాత యూ హ్యావ్ టు గో బ్యాక్ టు యువర్ జిమ్ కానీ ఫిజికల్ యాక్టివిటీస్ ఏదైనా వాకింగ్ జాగింగ్ ఏదైతే చేసుకుంటున్నారో యూ హ్యావ్ టు స్టార్ట్ ఎక్సర్సైజింగ్ అండ్ గెట్ యువర్ లిగమెంట్స్ టైటెన్డ్ ఇన్ ద అబ్డోమెన్. So Padma Tummy garu, tucker. please tell us about tummy tucker. Yes, please. Yes. Tummy tucker, that's a cosmetic surgery. సో అదేంటి అంటే ద ఎక్సెస్ ఏదైతే ఫ్యాట్ ఉంది లేదా ఎక్సెస్ స్కిన్ ఏదైతే ఉందో వీ రిమూవ్ దట్ అండ్ బైండ్ టు ద రెస్ట్ ఆఫ్ ద స్కిన్. దట్స్ ఎ కాస్మెటిక్ ప్రొసీజర్. You can get it done after your family is over. That is you have 2 kids, your family is completed, then you can plan for that tummy tucker. We call it as a cosmetic surgery. Okay. So ma'am, this question is from Ragasudha garu. So ma'am, negative blood group వాళ్ళకి during pregnancy and after pregnancy కి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఇబ్బంది లేకుండా ఇంజెక్షన్స్ ఏమైనా తీసుకోవాలి? ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి యూజువల్ గా నెగిటివ్ బ్లడ్ గ్రూప్, మదర్ ది నెగిటివ్ అండ్ ఫాదర్ ది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో యూజువల్ గా వీ డోంట్ సీ ఎనీ కాంప్లికేషన్స్. ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే మనం 28 weeks కి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనే కాదు, ఇన్ ఎనీ ప్రెగ్నెన్సీ వీ సీ ఐసిటి అంటాం, ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్ అనేసి ఒక టెస్ట్ చేస్తాం. ఈ టెస్ట్ లో మనకి బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా యాంటీబాడీస్ ఏదైనా వేరే ఉన్నాయా మదర్ కి అనేసి తెలుస్తుంది అనమాట. సో ఆ టెస్ట్ చేసేసి 28 weeks కి వి గివ్ వన్ ఇంజెక్షన్, యాంటీడి అంటాం. సో దట్ విల్ హెల్ప్ నాట్ టు కాజ్ ఎనీ కాంప్లికేషన్స్ ఇన్ యువర్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అండ్ ఆల్సో ఇన్ దిస్ ప్రెగ్నెన్సీ. అది 28 weeks కి చేస్తాం, 20 to 30 weeks. అండ్ వన్స్ యువర్ బేబీ ఈస్ బోర్న్ అండ్ డెలివరీ అయ్యాక బేబీ బ్లడ్ గ్రూప్ ఒకసారి టెస్ట్ చేస్తాం. బేబీది నెగిటివ్ అయితే we don't recommend any injections. అదే పాజిటివ్ అయితే కనుక we need to repeat that యాంటీడి అనేది మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మదర్ కి, నాట్ ద బేబీ. అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా మనకి ఈ ఇంజెక్షన్ సేమ్ మన ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎలా చేసామో సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా సేమ్. మళ్ళీ 28 weeks కి ఐసిడి టెస్ట్ చేయించుకొని ఆ ఇంజెక్షన్ అనేది తీసుకోవాలి. ఈ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అండ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఆఫ్ ద ఫాదర్ ఉన్న వాళ్ళల్లో
బేబీకి కొంచెం అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఏం అబ్నార్మాలిటీస్ అంటే ఫ్లూయిడ్ ఎక్కువగా బేబీ చుట్టూత ఫ్లూయిడ్ ఉండటం, అంటే ఫ్లూయిడ్ అంటే ఉమ్మ నీరు కాదు, బేబీకే నీరు మనకి కాలుకి నీరు ఎలా చేరుతుందో అలా బేబీకి కూడా లోపల నీరు చేరి ఉండటం, అసైటిస్ అంటాం, పొట్టలో ఎక్కువగా నీరు ఉంటాం. సో ఇవన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మనకి స్కాన్స్ లో అది మనం తెలుసుకోవచ్చు, బేబీకి ఈ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వల్ల బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేసి. మనం ఏదైతే 28 వీక్స్ కి స్కాన్ చేసుకున్నప్పుడు కానీ లేదా 36 వీక్స్ కి స్కాన్ చేసుకున్నప్పుడు కానీ వి గెట్ టు నో దిస్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ తర్వాత నాకు ఒక డౌట్ మ్యామ్. సో జనరల్ గా ఏంటంటే బేబీకి మదర్ బ్లడ్ గ్రూప్ వస్తే జాండీస్ ఎక్కువ లేదు, లేదంటే ఫాదర్ బ్లడ్ గ్రూప్ వస్తే జాండీస్ ఎక్కువ పాయింట్స్ ఉంటుంది అనేసి నేను నా సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత 2-3 టైమ్స్ విన్నాను మ్యామ్. అది ఎంతవరకు ట్రూ అంటారు? యూజువల్ గా వి అంటే దిస్ ఇస్ ఆల్ విత్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ. సో మదర్ ది ఓ పాజిటివ్ ఉన్నప్పుడు బేబీకి జాండీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో బట్ అలా ఏమీ లేదు, బ్లడ్ గ్రూప్స్ వల్ల అని కాదు, ఫీడింగ్ వల్ల మదర్ కి ఫీడ్ సరిగ్గా తీసుకోవటం వల్ల అయినా కూడా ఈ జాండీస్ రావటం అనేది ఉంటుంది. So it all depends not only with the blood group, it all depends on the baby's individual baby and the baby's feeding and all this. It keep differentiating. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ మదర్స్ మ్యామ్. సో ఇంకెవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు చాట్ బాక్స్ లో పెట్టొచ్చు. సో నేను అది మ్యామ్ మీకు రెస్పాన్స్ ఇస్తారు. ఇన్ కేస్ లేదు అంటే వీల్ ఎండ్ అప్ ది సెషన్. అండ్ బిఫోర్ ఎండింగ్ అప్ మ్యామ్, 3 golden tips for mothers మ్యామ్. మీ నుంచి 3 golden tips మదర్స్ కి ఇవ్వండి. Sure. So we'll start with the preconception. ప్రీకన్సెప్షన్ నుంచే మనకి ఏమి తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా ఫోలిక్ యాసిడ్, నేను ఇందాక చెప్పినట్టు ఫోలిక్ యాసిడ్ ఒకటి ప్రెగ్నెన్సీకి ముందు నుంచే స్టార్ట్ చేసుకోండి. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, స్టార్ట్ టేకింగ్ ఫోలిక్ యాసిడ్ అండ్ గెట్ యువర్ ఐడియల్ వెయిట్. సో మీరు ఏమైనా ఓవర్ వెయిట్ కానీ అదేమైనా ఉంటే కమ్ బ్యాక్ టు యువర్ ఐడియల్ వెయిట్, స్టార్ట్ టేకింగ్ విటమిన్స్ అండ్ గెట్ అ ప్రీ కన్సెప్షన్ చెకప్ ఒకసారి డాక్టర్ దగ్గర, వెదర్ యు ఆర్ ఆల్ నార్మల్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ అదర్ మెడికల్ కండిషన్స్ లైక్ బీపీ, షుగర్స్ ఏమైనా ఉన్నాయా అనేసి. ఆ తర్వాత వన్స్ యు ఆర్ ప్రెగ్నెంట్, గెట్ అ రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ యాజ్ షెడ్యూల్డ్. సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ అవ్వగానే యూ హ్యావ్ టు గో టు యువర్ డాక్టర్. చాలా మంది అంటూ ఉంటారు 3 months వరకు స్కాన్స్ చేయించుకోకూడదు, ఇట్ విల్ టర్న్ అప్ ఇంటూ అన్ అబార్షన్ అని. అవన్నీ మెత్, అవన్నీ సరికాదు. సో వన్స్ యూ మిస్డ్ ఎ పీరియడ్ మిస్ అవ్వగానే యూ హ్యావ్ టు గో బ్యాక్ టు యువర్ డాక్టర్, సే దట్ యు ఆర్ ప్రెగ్నెంట్ ఆర్ కన్ఫర్మ్ దట్ యు ఆర్ ప్రెగ్నెంట్. అండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మీ లాస్ట్ పీరియడ్ నుంచి 6 weeks కి, అంటే పీరియడ్ మిస్ అయిన 15 days కి స్కాన్ ఒకటి చేయించుకోవాలి, డేటింగ్ స్కాన్ ఆర్ వయబిలిటీ స్కాన్ అంటాం. ఇదేంటి అంటే ప్రెగ్నెన్సీ గర్భాశయంలోనే ఉందా లేదా అని కన్ఫర్మేషన్ కి, అండ్ బేబీకి హార్ట్ బీట్ అదంతా కరెక్ట్ గా ఉందా లేదా, అండ్ మీ డేట్ తో డెలివరీ డేట్ కరెస్పాండ్ అవుతూ ఉందా లేదా అనేసి ఇది ఒకటి చేయించుకోవాలి. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ మళ్ళీ 3 కంప్లీట్ అయ్యే టైంకి 11 to 13 + 6 weeks కి ఎన్టీ స్కాన్ అనేసి ఉంటుంది, అది షెడ్యూల్ చేయించుకొని ఆ ఎన్టీ స్కాన్ ఒకటి చేయించుకోవాలి. ఆ తర్వాత ఆ టెస్ట్ తో పాటు డబుల్ మార్కర్ టెస్ట్ అంటాం, దట్స్ జెనెటిక్ టెస్ట్ అనమాట. బేబీకి ఏదైనా జన్యుపరమైన తేడాలు, ఏదైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, మనం మోస్ట్ కామన్ గా చూసేది 13, 18, 21 క్రోమోజోమ్స్ లో అబ్నార్మాలిటీస్ చూస్తాం. సో అబ్నార్మాలిటీస్ ఏమైనా బేబీకి వచ్చే ఛాన్స్ ఉందా అనేసి ఈ డబుల్ మార్కర్ టెస్ట్ లో తెలుస్తుంది. సో అది అయిపోయాక దెన్ యూ విల్ బి షెడ్యూల్డ్ ఫర్ ఎ టిఫా స్కాన్. సో దట్ విల్ బి డన్ బిట్వీన్ 18 to 22 weeks. టిఫా అంటే బేబీ ఆర్గన్ స్కాన్, తల నుంచి కాళ్ళ దాకా అన్ని ఆర్గన్స్ నార్మల్ గా తయారైనయా లేదా అనేసి చూస్తూ ఉంటారు. సో దాని తర్వాత ఎవ్రీ మంత్ టిల్ 7th కంప్లీట్ అయ్యేదాకా యాంటీనేటల్ విజిట్స్కి వెళ్ళాలి. 8th వచ్చాక ఎవ్రీ 15 days వన్స్, 9th వచ్చాక వీక్లీ వన్స్. అండ్ దిస్ ఇస్ లైక్ లో రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి. ఇంకా వేరే ఏదైనా రిస్క్స్ ఉండి బీపీ, షుగర్స్ ఉంటే మీకు మోర్ ఫ్రీక్వెంట్ విజిట్స్ అవసరం పడవచ్చు. అండ్ ఈ టైమ్స్ లో మీకు ఏదైనా సిమ్టమ్స్ ఉంటే మీ డాక్టర్ దగ్గరికి చెప్పేసి గెట్ దోస్ సిమ్టమ్స్ రిజాల్వ్ విత్ ఏదో మెడికేషన్స్ కానీ లేదా ఇంకేదైనా ఎనీ టిప్స్ తీసుకుంటూ ఉండండి.
తర్వాత ఈ ప్రెగ్నెన్సీలో టు ఇట్ దట్ స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. సో ఏదైనా ఫిజియోథెరపీ, యోగా, ఇవన్నీ మెడిటేషన్ చేస్తూ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ స్ట్రెస్. తర్వాత ఒకళ్ళే ఉండటం కాకుండా ప్రెగ్నెన్సీలో మీతో పాటు ఉన్న ప్రెగ్నెంట్ మదర్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడే కానివ్వండి, పక్కన వాళ్ళతో మాట్లాడేసి ఎలా ఉంది, వాట్ ప్రాబ్లమ్స్ యూ ఆర్ ఎన్కౌంటరింగ్ వాళ్ళతో డిస్కస్ చేయండి. సో మేబీ యూ విల్ ఫైండ్ సమ్ టిప్స్ ఫ్రమ్ ద సైడ్ వన్స్ ఆల్సో, లేదా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే అలాగా కొంచెం చూసుకుంటూ రండి. అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా ఇందాక చెప్పినట్టు వన్స్ యూ ఆర్ డిశ్చార్జ్డ్, గెట్ అ చెకప్ డన్ ఆఫ్టర్ అ వీక్, and దాని తర్వాత every week, and take a contraception advice when you go after a month with the doctor, because you have to give a gap of at least 18 to 24 months, so you can get to know మీకు ఏది suitable అవుతుంది, లేదా what a doctor recommends contraceptive method మీకు, so you have to get that opinion. Thank you so much, ma'am. One question from one mother, ma'am. మెడిసిన్ ఏవి అవాయిడ్ చేయాలి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు, అండ్ బ్రెస్ట్ కేర్ అనేది 1 year బ్రెస్ట్ ఫీడ్ చేసిన తర్వాత ఎలా తీసుకోవాలి? మేబీ షీఈ్ ఆస్కింగ్ ఫర్ టైట్నెస్ ఆఫ్ ద బ్రెస్ట్. మెడిసిన్ డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీలో తీసుకునే మెడిసిన్స్ అయితే యూ కెన్ కంటిన్యూ. పారాసిటమాల్ కానివ్వండి, యూజువల్గా సెఫలోస్పోరిన్స్ అంటాం మేము ఇన్ ఆర్ టర్మ్స్, ఆ మెడిసిన్స్ కంటిన్యూ తీసుకోవచ్చు మీరు బ్రెస్ట్ ఫీడింగ్లో. బట్ ఏదైనా మీరు తీసుకునేటప్పుడు ఇట్స్ బెటర్ యూ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ ఆర్ యువర్ ఫిజిషియన్ అండ్ దెన్ టేక్ ద మెడిసిన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ డ్యూరింగ్ లాక్టేషన్. తర్వాత ఇంకో క్వశ్చన్, హౌ షుడ్ ఐ కేర్ ఫర్ మై బ్రెస్ట్ ఆఫ్టర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ 1 year? సో బ్రెస్ట్ ఫీడింగ్ 1 year తర్వాత బ్రెస్ట్ కేర్ అనేది, సో మీరు ఇంకా బ్రెస్ట్ ఫీడ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదా అనేసి డిపెండ్స్ ఆన్ ఈచ్ పర్సన్ టు పర్సన్. కొంతమంది 1.5 year దాకా కూడా బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ ఉంటారు. సో ఇట్స్ లైక్ హౌ యూ కేర్డ్ ఇన్ ద బిగినింగ్, ద సేమ్ కేర్ యూ హ్యావ్ టు కంటిన్యూ. సో కంప్లీట్ గా మానేయాలి అనుకుంటున్నారు, ఇంకా మిల్క్ సెక్రీషన్స్ అవుతా ఉన్నాయి అంటే, ఇంకా మీరు బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయాలనుకుంటున్నారు అనుకుంటే యూ హ్యావ్ టు గెట్ అ కన్సల్టేషన్ విత్ యువర్ గైనకాలజిస్ట్, సో దట్ బ్రెస్ట్ మిల్క్ సెక్రీషన్ అవ్వకుండా యూ హ్యావ్ టు టేక్ అ మెడిసిన్స్. కంప్లీట్ గా స్టాప్ చేయాలనుకుంటున్నారు అనుకుంటే డ్యూరింగ్ ద బ్రెస్ట్ ఫీడింగ్, దాని తర్వాత కూడా సీ టు ఇట్ దట్ యువర్ నిపుల్స్ ఆర్ ఆల్వేస్ మాయిస్ట్, అంటే డ్రై అవ్వకుండా చూసుకోవాలి. డ్రై అవుతూ ఉంటే దట్ విల్ కాజ్ క్రాక్స్ టు ద నిపుల్. సో ఆస్క్ ఫర్ ఎనీ క్రీమ్ లేదా లోషన్, మీ డాక్టర్ని అడిగి యూ గెట్ దట్ క్రీమ్ ఆర్ లోషన్ టు యువర్ నిపుల్. స్పెసిఫిక్ గా 1 year తర్వాత ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఏదైనా బ్రెస్ట్ సాగింగ్ ఉందా, లేదా ఇంకేమైనా మీరు ఇబ్బంది పడుతున్నారా అనే దాన్ని బట్టి కేర్ ఉంటుంది 1 year తర్వాత. మ్యామ్ వన్ మోర్ క్వశ్చన్ మ్యామ్ ఫ్రమ్ మై సైడ్. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఆపేసిన తర్వాత పాలు గడ్డలు కట్టడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తున్నాయి అనేసి విన్నాను, అది ఎంతవరకు ట్రూ? మనం అదే నేను ఇందాక చెప్పాను కదా, మీరు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వటం ఆపేశారనుకోండి, గడ్డలు కడుతున్నాయి అంటే స్టిల్ ఇంకా బ్రెస్ట్ మిల్క్ సెక్రీట్ అవుతాంది అని అర్థం. సో అప్పుడు మెడిసిన్స్ తీసుకొని కంప్లీట్ గా సప్రెస్ అవటానికి, అంటే ఇంకా సెక్రీట్ అవ్వకుండా మెడిసిన్స్ తీసుకోవాలి. ఆ గడ్డలు క్యాన్సర్ గా మారేది అయితే ఉండదు. ఆ గడ్డలు చాలా రోజులకి ఉన్నాయి అంటే అది పస్ లాగా మారే అవకాశం ఉంటుంది. సో అది మాస్టైటిస్ అంటాం. బ్రెస్ట్ అంతా రెడ్ గా అయిపోయి, హార్డ్ గా అయిపోయి, యాబ్సెస్ కానీ మాస్టైటిస్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కానీ అది బ్రెస్ట్ క్యాన్సర్ కి మారే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ రోజు సెషన్ కి వచ్చి చాలా మంచి మా డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు. అండ్ ఐ హోప్ మదర్స్ అందరూ మీ డౌట్స్ క్లారిఫై అయ్యి అని అనుకుంటున్నాం. ఇన్ కేస్ ఏదైనా ఉంటే యూ కెన్ కాంటాక్ట్ హర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సో మ్యామ్ ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తారు. ప్లీజ్ డూ ఫాలో హర్ ఆన్ ద ఇన్స్టాగ్రామ్. నేను మీకు గ్రూప్ లో ఆల్రెడీ ప్లేస్ చేస్తాను మ్యామ్ ఇన్స్టాగ్రామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అందరూ, మేబీ ఎవరైతే ఉన్నారో థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్, అండ్ థ్యాంక్ యూ రమ్య ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
Yes, we'll keep making these kind of videos at least maybe 2 months once or 1 month once. We'll decide on this. Yes, definitely, ma'am. We will do that. So we can help a lot of mothers. చాలా మంది కొత్తగా True. మదర్ అవ్వాలనుకుంటున్న వారు, లేదంటే ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. విల్ డెఫినెట్లీ డూ ద సెషన్స్, మ్యామ్. Thank you Next so session, much for your time and next session patience in will, listening to the questions, ma'am. next session లో క్యాన్సర్ సర్వైకల్ Yeah. సర్విక్స్ స్క్రీనింగ్ అది విల్ ప్లాన్ దట్. చాలా మందికి తెలీదు. సో డెలివరీ Yeah, అయ్యాక sure, దే ma'am, కెన్ sure. Yeah. go for these vaccines, cancer cervix vaccine. So we'll talk on that in the next session. Thank you. Sure, ma'am. Thank you so much. And we'll end up here. So thank Yes. you so much, everyone. Mother attend అయ్యారు, వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాను. So keep aware of pregnancy and postpartum. Take care of yourselves and your child. Thank you so much. Yes, we'll end the call here.